ఓం శ్రీ శివానంద గురుభ్యో నమ. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. సద్గురు నిసర్గదత్త మహారాజు వారి అనుగ్రహ భాషణలు, నిసర్గదత్త మహారాజు వారి ధ్యానాలు అనే పుస్తకంలో నుంచి 118వ చాప్టరు వెనక్కి వినపడుతుందా అండి? నూట 18వ చాప్టరు రెండో పేరా చెప్పుకుంటున్నాం. పోయిన వారం గురు పౌర్ణమి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు రెండో పేర. నీవు ఈ ప్రపంచముతో వ్యవహరించినప్పుడు ఎవరి యందు విశ్వాసము ఉంచెదవు? నీ చైతన్యము యందు కాదా? ఏంటి ఎవరు వేస్తున్నారు? ఆప్తే బాగుంటుంది. కానీ అది శాశ్వతమైనది కాదు. నీవు మనసుతో తెలుసుకొనబడినది నమ్మదగినది కాదు. సద్గురువుచే నీచే అవగాహన చేసుకొనబడడు. అయినను ఆయన సత్యము శాశ్వతమైన తన నిజతత్వమును పెన్నిధిని నీకు ప్రసాదించును. ఎవరైతే వర్ణనకు అతీతులు నిర్గుణులై ఉందరో ఆయనయే సద్గురువు. ఏది సత్యమో దాన్ని గుర్తించుము. ఈ అసత్యమునందు నీవు నీ నిజతత్వమును కనుగొనలేవు. ధ్యానము చేయుచూ ఉండుము. ధ్యానము చేయుచున్నట్టు చైతన్యం ఏమిటో, అది ప్రకాశవంతముగా ఎట్లయినదో అర్థము చేసుకున్నటకు నీవు గురువు వచనమును అంటిపెట్టుకొని ఉండవలెను. మరణమును భావన కేవలము నిర్వికల్ప సమాధి వలన మాత్రమే నశించును. ఈరోజు బోధ గురువు యొక్క వైభవం గురించి చెబుతున్నారు. గురువు యొక్క ఆవశ్యకత, వారి వైభవం శ్రీ నిసర్గదత్త మహారాజు వారు మనకు అనుగ్రహం చేస్తున్నారు. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నీవు ఈ ప్రపంచముతో వ్యవహరించినప్పుడు ఎవరి యందు విశ్వాసము ఉంచదవు అడుగుతున్నారు మనం. నీ చైతన్యం యందు కాదా? కానీ అది శాశ్వతమైనది కాదు. నీ మనసుతో తెలుసుకొనబడినది నమ్మదగినది కాదు. అది ఇక్కడ ఈ సత్సంగం అన్నది అంటే గురు పౌర్ణమికి సంబంధించింది. సరే, ఇప్పుడు మనందరం కూడా ఇక్కడ కలిసాం. చాలామంది వాళ్ళ గురువులను కలుస్తారు జన్మాంతర సుకృతంతో. బాగున్నారా? జన్మాంతర సుకృతంతో, జన్మాంతర బంధం చేత వాళ్ళ గురువుల్ని వారి దగ్గరికి చేరతారు. వాళ్ళు ఎవరైనా కానీ గురువుని. ఇప్పుడు భార్యాభర్తలు కూడా జన్మాంతర సంబంధమే, పిల్లలు కూడా జన్మాంతర సంబంధమే. ఏ సంబంధం లేకుండా వాళ్ళు కలవరు. ఇవాళ ఒక పూట మనం కలిసినా కూడా ఏదో ఓ జన్మాంతర సంబంధం. కాబట్టి ఏ గురువుని నమ్మాము అన్నది కాదు. అసలు ఎందుకు గురువుని ఆశ్రయిస్తామంటే ఉద్దేశం ఏమిటి అంటే జ్ఞానం కావాలి. జ్ఞానం ఎందుకు కావాలి అంటే ఏదో పొద్దున్న లేచి పడుకునేంత వరకు పిల్లలైనా పెద్దవాళ్ళైనా జీవితంలో సరే ఏమున్నా ఏం లేకపోయినా ఏదో ఒక బాధ, ఒక అశాంతి అయితే ఉంది మనకి. ఆ శాంతి రావటం కోసం గురువుల్ని ఆశ్రయిస్తాం. వారి దగ్గరికి వెళ్తే మనకి శాంతి వస్తుందన్న ఉద్దేశంతో. అట్లానే శాంతి అంటే దాని అర్థం చెప్పటం, దానికి దగ్గర చేయటం, దాన్ని మన అనుభవంలోకి వచ్చేట్టు చేయటం, ఇంతే కదా. ఇప్పుడు ఇవాళ పిల్లలు ప్రేమిస్తారు. వాళ్ళని అడిగితే ఎందుకమ్మా మేము చూస్తాం అన్నాం అనుకోండి పిల్లలతో, వాళ్ళు మాకు బాగా అర్థమయ్యారు, వాళ్ళకి మేము బాగా అర్థమయ్యాం,
వాళ్ళు మమ్మల్ని బాగా చూస్తారన్న విశ్వాసం మాకుంది అని అంటారు కదా, అందుకే దగ్గర అవుతారు. సరే కలిసి ఉంటామా విడిపోతామా, అది కొద్ది కాలమా శాశ్వతమా, అది వదిలిపెట్టండి, అది వేరే విషయం. కానీ ఏదో ఒక ఆలంబన, ఒక నమ్మకం, ఎవరితో స్నేహం కూడా. ఆ స్నేహితులు ఎటన్నా వెళ్ళిపోతే వాళ్ళతో పాటు మేము కూడా అక్కడే చదువుతూ ఉంటాం. వాళ్ళు ఏ గ్రూప్ తీసుకుంటే ఆ గ్రూప్, వీళ్ళ ఇష్టాలు ఏమి ఉండవు. ఏదో ఒక ఆలంబన, ఒక ఏదో ఏమవుతుందని కాదు. కానీ అట్లానే ఈ లోకల్లో ఎవరెవరిని ఆశ్రయించినా, ఎవరెవరితో స్నేహం చేసినా, పరిచయం పెట్టుకున్నా, సంబంధం పెట్టుకున్నా, ఒక ఆలంబన, ఒక ధైర్యమే, అంతే కదా. అది ప్రేమ కావచ్చు, పెళ్ళి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, స్నేహం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ గురువుతో ఎందుకు సంబంధం పెట్టుకుంటారు? అటు జ్యోతిష్యుడైనా, లేకపోతే ఒక గురువుని నమ్మకం వచ్చినా, వాళ్ళ వల్ల నాకు శాంతి ఉంటుంది, నన్ను కాపాడతాడని వాళ్ళని పట్టుకుంటాం, అంతే కదా. వీళ్ళ దగ్గర ఉంది. ఈ ఇద్దరు స్నేహితులు కూడా ఒక గురువుని ఆశ్రయిస్తారు, ఇద్దరు భార్యాభర్తలు కూడా ఆశ్రయిస్తారు, ఒక కుటుంబం అంతా ఆశ్రయిస్తారు, ఆ పరివారం అంతా, బంధువులు అంతా కూడా గురువుని ఆశ్రయిస్తారు, లోకమంతా కూడా గురువుని ఆశ్రయిస్తారు. ఎందుకంటే ఒక అల్టిమేట్ ఏదైతే శాంతి ఉందో అక్కడ మాకు ఒక రక్షణ ఉంటుంది, ఏదో మాకు ఒక గైడెన్స్ ఉంటుందనే కదా. అంతే సింపుల్, అది అంతకంటే. అందుకని గురువుని ఆశ్రయిస్తాం. సరే గురువు ఏం చేస్తారు అంటే చిన్నగా, సరే లౌకిక సంబంధం అనేవో చెబుతారు, అది వేరే విషయం అనుకోండి. కానీ శాశ్వతమైన శాంతికి ఒక మార్గం చూపెడతాడు గురువు. అది చూపెడితేనే గురువు అని పేరు. ఇక్కడ ఒక విషయం మీ అందరికీ నేను చెబుదాం అనుకుంటున్నాను. ఏంటంటే ఇవాళ రోజుల్లో సరే గురువుని నమ్ముకున్నాము, లేకపోతే భగవాన్ మార్గమో, లేకపోతే పలానా వారి మార్గమో, ఏదో మార్గం, మళ్ళీ మార్గాల్లో భక్తి మార్గం, యోగ మార్గం, ఏదో జ్ఞాన మార్గాలు అనేవి పేర్లు ఉన్నాయి. జ్ఞాన మార్గం అంటే ఏం చేయక్కర్లేదు, మేమేం చేయం, అలా ఊరుకుంటాం, ఏదో అభిప్రాయం. యోగం అంటే మేము యోగమే చేస్తాం, భక్తిలో పెద్దగా ఏమి ఉండదు, జ్ఞానమే ఉంది, ఇందులోనే ఉన్నాయి, సిద్ధులు వస్తాయి. సరే అది ఒకటి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఇకపోతే భక్తి, భగవంతుడు ఉన్నాడు, ఆయన అడిగితే ఇస్తాడు, నారాయణమూర్తి, అది మంచిదే. కానీ ఇవన్నీ అభిప్రాయాలే, మంచివే, బాగానే ఉంది. ఎవరికి ఏది సులువు, ఎవరి మనసు ఏది కోరుతుందో అటు పోయి వెళ్తాం మనం, అంతే కదా. ఏ మాస్టర్, అంతేనా కాదా? అయితే ఎవరు దేన్ని అనుసరించినా అతి తేలికైన మార్గం ఒకటి ఉంది అన్నిటికంటే కూడా. యోగ మార్గమా, భక్తి మార్గమా, యోగ మార్గమా, జ్ఞాన మార్గమా అనే మార్గాల్లో విచారణ చేసి నన్ను నేను ఎవరో తెలుసుకోవడానికి ఏదో నాన్న తంటాలు పడి ఏవో చేస్తాం కదా. ఒక కృషి చేయాలి కదా, కొంత కృషి చేయాల్సిందే కదా. ఇప్పుడు ఇద్దరు స్నేహితులు కలిసి కంబైన్డ్ స్టడీ అని పెట్టుకుంటారు. ఒకడికి ఒకటి తోడు, వాడు నిద్రపోతే వీడు చెబుతాడు, వీడు నిద్రపోతే వాడు చెబుతాడు, వీడికి అర్థం కాదు వాడు చెబుతాడు, ఏదో ఈ ప్రశ్న చదువుకుందా అన్న ఊరికి ఒకళ్ళకొకళ్ళు ఆలంబనగా అలా వెళ్ళిపోతారు. అట్లానే కృషి అయితే చెయ్యాలి. సరిపోనీ ఇద్దరు కలిసి కంబైన్డ్ స్టడీ చేసినా ఎవరి పరీక్ష వాళ్ళు రాయాల్సిందే. వాళ్ళిద్దరు చాలా ప్రాణమిత్రులని వాడి మార్కులు వీళ్ళు, వీడి మార్కులు వాళ్ళకి వేయరు. కాకపోతే కాపీలు అందించుకోవచ్చు, వాళ్ళు రాసింది వీళ్ళకి స్నేహంతో, అంత బాగానే ఉంటుంది. కానీ రిజల్ట్ అనేది కొంత వాళ్ళది వాళ్ళకే ఉంటుంది. అయితే కృషి అయితే చెయ్యాలి. మరి పోనీ అంత తేలిక అర్థమవుతుందా? విచారణ మార్గం, ఆత్మను తెలుసుకోండి అంటారు, అంత తేలిక అర్థమవుతుందా? ఏదో చాలా అహంకార నాశనం అవ్వాలి, వాసనలు నశించాలి, మరి అరిషద్ వర్గాలు పోవాలి, కొంత అర్థం కావాలి, అంత కష్టపడాలి. మరి అది ఒక పూట అయ్యేది కాదు, అంత తేలిక అయ్యేది కాదు. పోనీ భక్తి అంటేనేమో మనం 1 గంట చేస్తాం, 2 గంటలు చేస్తాం, రోజంతా చేస్తామా? తపస్సు చేసి పూర్తిగా నారాయణమూర్తిగా ఓ రాధాదేవి లాగనో, మీరాబాయి లాగనో, భక్త తుకారం గారి లాగనో, అన్నమయ్య లాగనో ఉండలేం కదా. వాళ్ళకి పొద్దున్న లేస్తే రాత్రి వరకు అదే స్మరణ,
భక్త జయదేవు కానీ ప్రహ్లాదుడు కానీ, ప్రహ్లాదుడు పుట్టుకతోనే నారాయణ మంత్రం మొదలుపెట్టాడు. అట్లాంటి వాళ్ళం కాదు కదా మనం. కాసేపు చదువుకుంటాం, కాసేపు ఆడుకుంటాం, కాసేపు స్నేహితులు అంటాం, కాసేపు భార్య అంటాం, పిల్లలు అంటాం, కష్టాలు సుఖాలు, కాస్త టైం ఇస్తాం. మనకి బోడు బలగం మంది, బలగం పెద్దది కదా. కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, మరి ప్రేమలు ఉన్నాయి, ఆత్మీయతలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. బలగం పెద్దది మంది. అన్నిటికీ టైం ఇస్తాం మనం. అది కాసేపు ఏ ఒక కూరతో తింటున్నావా, రసమాగా ఇది ఏంటంటాం. ఇవి ఉండగా ఎవరో తెచ్చిస్తే ముందు ఆ పచ్చడి వేయండి అంటాం. బలగం పెద్దది మనకి. లోపల కోరికలు, బలగం అంటే లోపల కోరికలు, ఇచ్చలు, సంబంధాలు పెద్దవి కదా మనకి. అదే తప్పేం కాదు, అదేం తప్పేం కాదు. అందుకని ఇంత టైంలో మనం అంత సాధన ఎక్కడ చేయగలం? భక్తి పోయిన అంత తేలికైనా నామస్మరణే కదా. నారాయణ నారాయణ అనుకోవడానికి ఏముంది? ప్రేమగా రామ 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 అనుకోవడానికి ఏం విచారణ ఏం లేదు అందులో. పెద్ద విచారణ ఏం లేదు. విచారణ పూర్తయ్యాకనే రామజపం చేస్తారు. భక్తి అంత గొప్పది. నేనెవరని తెలుసుకోవటం అన్నా, భక్తిగా నామం చేయటం అన్నా ఒకటే, పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే అభిప్రాయ భేదాల వల్ల అది గొప్పది అట్టనే ఉంటాయి. ఇష్టపడి కొనుక్కున్న బట్ట పక్కవాడు కట్టుకొని అది నచ్చుతుంది మనకి. అది ఏదో దౌర్భాగ్యం. అది ఏం చేస్తాం? మరి అనాదిగా వస్తున్నది అది. ఇష్టపడే కొనుక్కుంటాం, కానీ వచ్చాక చూశాక అది నేనే బాగున్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళకేమో మంది నచ్చుతుంది, మందేమో వాళ్ళకి నచ్చుతుంది. ఆయన అది నరసింహారావు గారివి నచ్చుతాయి నాకు బాగా. లోతు ఎక్కువ వారి. ఐ లవ్ యూ భార్యకి తప్పితే అందరికీ చెబుతారు. వాడికి అందరికీ భార్య తప్పితే అందరి మీద ప్రేమ వాడికి. అదంటే వాడి విశాలమైన ప్రేమ వాడిది. మనం ఏం చేస్తాం మరి? నాది విశాల హృదయం చెబుతాడు. నాది కేవలం భార్యకి మాత్రం పరిమితి కాదు, నా ప్రేమ అందరి మీద ఉంటుంది. సరే, అట్లా ఉంటాయి పదే హృదయం పెద్దది, బలగం పెద్దది. అందుకని ఏంటంటే మనకి అట్లా నచ్చుతాయి. పోనీ ఇంత జపం చేస్తామా, పోనీ రోజంతా చేయండి నాన్న అని గురువు ఇస్తాడు అనుకోండి, చేస్తామా? జిల్లేడు ముళ్ళమ్మ అంటారు. తీసుకున్నట్టు తెలుస్తుంది కానీ మంత్రం చేస్తున్నట్టు ఏం తెలియట్లేదు. అది ఒకటి తీసుకుంటాం హుషారుగా. మాకు కూడా మంత్రం ఇవ్వండి, చేసుకుంటాం ఉంటాం. చేస్తాం, చేయమని కాదు. ఇవన్నీ పోగా ఏదో ఆ టైం దొరికితే చేస్తాం. అది చాలా ఈశ్వరుడికి ప్రేమతో. అంటే మన గట్టెక్కటానికి చిన్నగా ప్రయాణానికి అది సరిపోతుంది. ప్రయాణానికి సైకిల్ మీద పోయేవాడు ఉన్నాడు, బైక్ మీద పోయేవాడు ఉన్నాడు, కారులో వెళ్ళేవాడు ఉన్నాడు, విమానంలో వెళ్ళేవాడు ఉన్నాడు, నడిచి వెళ్ళేవాడు ఉన్నాడు. ప్రయాణం అయితే సాగుతుంది, చేరటానికి టైం అంతే. ఇప్పుడు మనం కూడా రామో కృష్ణో ఏదో నామం తీసుకొని భక్తిగా ఇష్టంగానే తీసుకుంటాం, చేస్తాము. ఏదో ఒక అరగంట ఏదో మిగిలినంత ఏదో ఈలోపు ఇష్టమైనవి చేసుకుంటాం. ఫిల్టర్ కాఫీ, పెసరట్టు, ఉప్మా, దోశ, ఇవన్నీ అన్నీ అయిపోయాక మళ్ళీ గుర్తొస్తే కాస్త మోక్షం కావాలని అనిపిస్తుంది. అంత కాస్త విశ్రాంతి తీసుకునే టైంలో ఈలోపు భార్య భర్త వచ్చాక ఏదో జీవితం, నాకు నువ్వే నీ పాదాలే కావాలన్నావు, కాసేపు తలుచుకుంటున్నా నిద్రపోదు. ఈలోపు నిద్ర వస్తుంది. నీకోసం అవుతుందండి నిద్ర. మృత్యువు ఆగదు, నిద్ర ఆగదు నీకోసం. నేను జపం చేసుకుంటాను, నిద్ర అవుతుందా? నిద్ర వచ్చేస్తుంది. ఇవన్నీ పూజ చేసుకున్నప్పుడు మృత్యు వచ్చేస్తుంది. మృత్యువు నిద్ర ఆవహించి ఉంటూనే ఉంది మనని క్షణం. అంటే అంత జపం చేసే అంత భక్తి ఉందా అంటే లేదు, ఉంది అంటే లేదు అంటే అది లేదన్నట్టు అంటారంటే మాకు ఉంది కదా, ఉండమట్టే కదా చేసుకుంటున్నాం. అది చాలా ఈశ్వరుడికి అది. కానీ స్లోగా చిన్నగా అయితే ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నాకు తెలిసింది, నేను గమనించింది బాగా ఇప్పటి వరకు చరిత్ర, ఒక రమణ భగవాన్ కానీ జ్ఞానుల చరిత్ర తీసుకుంటే, జ్ఞానులు చెప్పిన మాట ఒకటి ఉంది. జన్నూరు నాన్నగారు కూడా చెబుతుంటారు, మీరు నాన్నగారి భక్తులు కాబట్టి చెబుతారు. తేలిక పద్ధతి ఏమిటి అంటే, ఇప్పుడు మీరు ఉన్నారు, సరే ఇంటికి వెళ్ళి చేస్తారా చేయరా అది వేరే విషయం, అదేం తప్పు కాదు. ఏదో చేసుకుంటాం, చేయకపోతే ఇక్కడ ఎందుకు వస్తాం? ఇంట్రెస్ట్ ఉండమంటే కదా. కాబట్టి 24 గంటలు చేయగలుగుతామా, ధ్యాసలో ఉంటామా అన్నది వదిలిపెడితే, ఇప్పుడు ఇక్కడ వచ్చి కాస్త మనశ్శాంతిగా హాయిగా అరగంట వింటున్నాం కదా, ఇది గొప్పదంట. సాధనలో తేలికైన మార్గం. ఇప్పటి వరకు వాళ్ళ అనుభవంలో చెప్పింది ఏంటంటే,
రమణ భగవాన్ కూడా చెప్పింది ఏంటంటే, వారు 13వ ఏట జ్ఞానం కలిగి తపస్సు చేసి సత్యం తెలుసుకొని ఒళ్ళు మరిచిపోయి నిర్వికల్ప సమాధిలో కూడా వారు సాధించి సత్యాన్ని తెలుసుకున్నది. భాగవతోత్తములు నారదుడు, ప్రహ్లాదుడు కానీ, రాఘవేంద్ర స్వామి కానీ, భగవాన్ కానీ, గురువుగారు కానీ, జిన్నూన్నాన్నగారు లాంటి మహనీయులు జ్ఞానులందరూ చెబుతున్న మాట ఏంటంటే, మనందరికీ తేలికైంది ఏమిటి అంటే సాంగత్యం గొప్పది అంటున్నారు. ఎట్లాగూ చేయలేవు. మీరు ఎవరితో స్నేహం పెట్టుకుంటున్నారు, ఎంతసేపు పెట్టుకుంటున్నారు అన్న దాని మీదనే సాధన తేలికైతుంది, జ్ఞానం తొందర. ఇప్పుడు ఒక జ్ఞాని దగ్గరికి వెళ్ళి మీరు 10 ఏళ్ళు అన్నీ మర్చిపోయి సాధన చేస్తే అంత ఫలమో, ఒక జ్ఞాని సన్నిధిలో ఒక అరగంట అలా కూర్చుంటే అంత. జ్ఞానులే ఉంటారా మనకి? ఎప్పుడు జ్ఞానులు ఎందుకు ఉంటారు మన పక్కన? ఇంటికి వెళ్ళిపోతే జ్ఞానులు ఉంటారా? భర్త ఉంటాడు. ఇంటికి వెళ్ళిపోతే జ్ఞానులు ఉంటారా? భార్య ఉంటుంది. జ్ఞానం ఇస్తుంది భార్య కూడా, అది వేరు విషయం. భార్య భర్తలు, పిల్లలు, పరివాళ్ళు అందరూ జ్ఞానం ఇచ్చేవాళ్ళే. కానీ గురువు అయితే కాదు. ఆ జ్ఞాని అయితే ఉండడు కదా. ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. కానీ మంచివాళ్ళు లేకుండా ఉంటారు మన పక్కన. గురువు ఉండడు కానీ మంచివాళ్ళు, ఎంతో కొంత అందుకున్న వాళ్ళు ఉండరా? సత్యం తెలిసిన వాళ్ళు, దాని మీదనే మమకారం పెట్టుకున్న వాళ్ళు. ఇప్పుడు మీరు క్లాసులో స్కూల్లో చదువుకుంటారు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉండరా మీతో? అదే పనిగా చదువు మీద ఒక లక్ష్యం పెట్టుకున్న వాళ్ళు లేరా మీ క్లాస్మేట్స్? సరే, వాళ్ళతో స్నేహం చేస్తే ఉండే లాభం ఏంటి మీకు? మీరు చెప్పండి. పిల్లలు ఇంట్రెస్ట్ వస్తుంది, ఒక లక్ష్యం వస్తుంది. వాళ్ళతో స్నేహం చేయటం వల్ల కొంత నాలెడ్జ్ డెవలప్ అవుతుంది, ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. నువ్వు ఇది చదువుకోవే, నువ్వు బాగా చదువుతున్నావు, నాకు చూస్తుంటే నీకు సైన్స్ బాగా వస్తుంది, మెడిసిన్ వైపు వెళ్ళే ఉంటుంది. స్నేహితురాలైనా ఒకవేళ తాను ఐటీకి వెళ్ళినా నువ్వు మెడిసిన్ చదివే నీకు బాగా వస్తుందని చెబుతూ వాళ్ళ దగ్గర మనకు ఒక మంచి గైడెన్స్ వస్తుంది. స్నేహితుల దగ్గర నువ్వు చదువుకోరా, నీకు బాగుంటుంది, నీకు ఇక్కడ సీట్ వస్తే నీకు బాగుంటుంది. నిజమైన స్నేహితుడు అయితే నీ పరిణితిని బట్టి వాడు చక్కటి సలహా ఇస్తాడు. అట్లానే ఆధ్యాత్మిక చింతన కలిగిన వాళ్ళు, సహృదయులు, చిత్తశుద్ధి కలిగిన వాళ్ళు, మన ఇంట్లో పనివాడు, భార్యో, భర్తో, బావమరుదో, బంధువు, మేనమావో, ఎవరో ఒకళ్ళు సమాజంగా ఉన్నారు. సహజ గురువులు కొంతమంది ఉంటారు, సమాజంలో ఈ పరిణితి చెందిన వాళ్ళు ఉంటారు. వాళ్ళతో సంబంధం పెట్టుకుంటే తొందరగా జ్ఞానం వస్తుందని భగవాన్ చెప్పారు. నేను చెబుతున్న మాట కాదు ఇది. ఇప్పుడు ఇదంతా ఉంది, నేను ఇందాక పేరాలో చదివా, మీరు బహుశా గమనించి ఉండరు, అది ఉంది, అందుకే చెబుతున్నాను ఈ మాట. వాళ్ళు ఏం చెబుదాం అనుకుంటే ఇదే చెబుదాం అనుకున్నా, అదే వచ్చింది భగవంతుడి దయ. మీరు ఏం చేస్తారంటే చేసుకోండి, మీ సాధన మీరు చేయండి, ఇంటికి వెళ్ళి జపం చేసుకోండి, చదువుకోండి, మీ లక్ష్యం మీరు పెట్టుకోండి. కానీ స్నేహం ఎటువంటిదో ఒక్కసారి పరికించి చూసుకోండి. మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, వాడు మనకి ఏం గైడెన్స్ ఇస్తున్నారని చూడండి. ఒకవేళ మీకు జ్ఞానమే కావాలనుకోండి, పరిణితి. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడే నాకు ఈ బుద్ధి కలిగింది, ధ్యానం చేయాలి, బాగా తపస్సు చేసుకోవాలని బుద్ధి నాకు 1981లో ఇంటర్ తప్పాక జ్ఞానం కలిగింది. తప్పటం నాకు వరం అయింది. అప్పుడు ఇంటర్ చదువుతుండగా నాకు త్రిలింగదాస్ అని ఒక క్లాస్మేట్ ఉండేవాడు జగ్గేపేట. త్రిలింగదాసు, వాళ్ళకి బోధానంద స్వామి అని వాడి ఒక గురువు ఉన్నారు జగ్గేపేటలో. బోధానంద స్వామి నిర్మలంగా ఆయన దారిలో ఆయన ఉన్నాడు. ఆయన ఎంతో మందిని వెలుగు చూపెట్టారు. ఆయన ఎవరికి తెలియదు. చాలామంది భక్తులుగా ఉన్నారు, చాలా కుటుంబాలు ఉన్నాయి, గొప్పవారే. వారి శిష్యుడు ఆయన. ఇంటర్ చదువుతుండగానే ఆధ్యాత్మిక చింతన పిల్లాడికి. మేమిద్దరం కలిసి క్లాసులో, వాళ్ళ గ్రూప్ వేరే, నా గ్రూప్ వేరే. ఇంటర్లో దైవికంగా తప్పాను అనుకోండి. తప్పాక అతను ముందుకు వెళ్ళాడు. వెళ్ళినా కానీ మా డిస్కషన్ కలిస్తే అట్లా కలిసి ఆ కాలేజీకి నడిచి వెళ్ళే దారిలో మా మనసు నిలబడట్లేదు, దాసు ఏం చేయమంటావు, ఏంటి నువ్వేం చెబుతావు? ఏముంది, మా గురువుగారు చెబుతున్నారు, రమణ గద్దుంది, ఎగురుతుంది, ఎంత ఎత్తి ఎగురుతుంది, ఒక స్థాయికి వెళ్ళాక ఆగుతుంది కదా, ఆగి మళ్ళీ కిందకి రావాల్సిందే కదా, దాన్ని పట్టించుకోకు, నీ పని నువ్వు చేసుకోమని చెప్పాడు. ఇంటర్మీడియట్లో నాకు చేసిన బోధ, నా క్లాస్మేట్. నాకు అదే నా స్నేహం అంతా అదే. మా ఇంటికి ముసలమ్మలు వస్తే, బామ్మలు వస్తే, ఎక్కడైనా పెద్దవాళ్ళు ఉంటే నాకు అది చెప్పు అని ఏడ్చి అడిగేవాడు. నాకు ఏదైనా దేవుడి గురించి చెప్పు. స్నేహం వాళ్ళతోనే, వయసు కాదు విషయం.
మీరు ఎవరితో చేస్తున్నారు? వాళ్ళు బ్రాహ్మల, కులమా, మతమా, వాళ్ళు జ్ఞానులా అజ్ఞానులా కాదు. వాళ్ళ చైతన్య స్థాయి గొప్పది. భక్తులు అనుకుంటే అడగరాదా? అడిగి నేర్చుకోరాదా? స్నేహం చేయి వాళ్ళతో. నా చిన్నప్పుడు నా స్నేహం అంతా ముసలమ్మలే. అట్లని మీకేం వికారాలు లేవా? ఎవరిని ప్రేమించలేదు, అది వేరు విషయం. వికారాలు వికారాలే, సాకారాలు సాకారాలే. ఎక్కువ ఇంట్రెస్ట్ దీని మీద ఉంది. నా ఇంట్రెస్ట్ ఎక్కువ నాకు దీని మీద ఉంది. చదువుకునే స్నేహితుడితో కలిస్తే చదువుకోమని చెబుతాడు. గాలి తిరుగుడు తిరిగేవాడితో చేస్తే గాలి తిరుగుడే తిరగమంటాడు. వెళ్దాం రా అనేవాడు. మా తెలుగు మాస్టర్ అని జగ్గేపేటలో ఉన్నారు లెక్చరర్ గారు. ఆయన చెప్పేవారట, అరే నువ్వు స్నేహం చేస్తే చేసేవారు, చదువుకో. నువ్వు డబ్బులు ఉన్నవాడితో స్నేహం చేస్తే వాడు తప్పినా వ్యాపారం చేసుకొని పైకి వస్తాడు. నువ్వు మాత్రం భ్రష్టు పట్టిపోతావు, అడుక్కో తింటేనే. నువ్వు చదువుకో. ఈ తెలివిగల వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ వస్తారు, డబ్బులు ఉన్నాయి. వేదా కుమార్ అనే కుర్రాడు ఉన్నాడు, మనకు వస్తుంటాడు. వేదా కుమార్ గోల్డ్ మెడలిస్ట్, బాగా చదువుతాడు. పొద్దునంతా బాగా తిరుగుతాడు, సరదాగా జోకులు వేస్తాడు. ఇంటికెళ్ళి ఒక గంట చదివితే ఫస్ట్ వస్తాడు. మరి వాడితో ఎందుకు తిరుగుతారా మీరు? వాడికి బస్సులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, వాడు ఫస్ట్ వస్తాడు. మీరు వాడితో తిరిగితే మీకు గాలి టైర్ కూడా రాదు, గాలి పోతుంది. వాడు చదువుకుంటాడు ఎట్టని ఏదో ఒక టైంలో. నువ్వు తిరుగుతావు, తర్వాత ఇంటికి పోవని నిద్ర వస్తుంది. తెలివిలో వాడు తిరిగి ఎప్పుడైనా చదువుకుంటాడు, చదువుకొని పడుకుంటాడు, వాడికి చదువు వస్తుంది. మనం వాడితో తిరుగుతాం, ఇంటికి వెళ్ళగా మనకు నిద్ర వస్తుంది. వాడికి చదువు వస్తుంది, మనకు నిద్ర వస్తుంది. వాడు పైకి వస్తాడు, మనకి కిందకి వెళ్ళిపోతాడు. నిజమే, ఇవి జీవిత సత్యాలు ఇది. కానీ స్నేహం ఎవరితో చేస్తున్నావు? వాడు ఏం చేస్తున్నాడు కనీసం తెలుసుకో నువ్వు. అందుకని ఎందుకు చెబుతున్నా అంటే ఇది ఆత్మస్థితి కోసం చెప్పట్లేదు నేను. ఈ నిసర్గదత్త మహారాజు బోధ, జ్ఞానుల బోధ. జిన్ను నాన్నగారు ఏం చెప్పేవారు? నీకంటే కొద్దిగా చైతన్య స్థాయి ఉన్న వాళ్ళతో స్నేహం పెట్టుకో, కూర్చో, వాడితో కూర్చో, నీ సాధన 100 రెట్లు పెరుగుతుంది. మనకేమో స్నేహాలు అవి కాదాయి. నీ జ్ఞానం కావాలి, కానీ స్నేహం పెట్టుకో. సాధన చేయక్కల్లా, స్నేహం చాలు, నీ సాధన బలపడిపో. నీకు బాగా అర్థమైందా? ఇప్పుడు ఏదో కిట్టి పొట్టి పార్టీ అనేవో పార్టీలు ఉంటాయి, స్నేహాలు. వాళ్ళల్లా చీరల గురించి, నగల గురించి, ఎక్కడెక్కడే ఉన్నాయి, ఏ దేశం వెళ్ళాలి, ఈ ఎండాకాల సెలవుల్లో ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఎంత ఖర్చు పడితే బాగుంటుంది, నువ్వు ఎంత దాస్తే బాగుంటుంది, ఎట్లా దాస్తే ఇవేగా కబుర్లు. నీ జ్ఞానం కావాలనుకోండి, మీ స్నేహం ఏంటి, ఎటువంటి వాళ్ళు ఏం చెబుతారో చూసుకోండి. తెలియదా మీకు? వాళ్ళు ఏందా, వాళ్ళ దగ్గరికి పోతే ఏ కబుర్లు వస్తాయో తెలియదా? వాళ్ళతోనే స్నేహం చేయండి. మీ జ్ఞానం కావాలి, తపస్సు తర్వాత, మీ ధ్యానం తర్వాత, మీ పర్సనల్ ఎఫర్ట్ తర్వాత. పర్సనల్ ఎఫర్ట్ కంటే కూడా స్నేహము, సాంగత్యం ఎఫెక్ట్ బాగా ఎక్కువ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, క్షణంలో వచ్చేస్తుంది. నిద్రపోయేవాడి పక్కన ఉన్నారనుకోండి, కాసేపు ఇట్లా అన్నిట్లో నిద్రపోతాం, నిద్ర వచ్చేస్తుంది. ఆవలించేవాడి పక్కన ఆవలింతకి తుమ్ముకు తమ్ముడున్నా ఆవలింతకి అన్నేదో ఉంటారని సామెత ఉంది. మీరు స్నేహం ఎవరితో చేస్తున్నారు? అందుకని నేను నా కోరిక ఏంటంటే, ప్రతిసారి గురువు దగ్గరికి వెళ్ళాలి, ఆ స్థాయి చైతన్య స్థాయి అందుకొని జ్ఞానుల దగ్గరికి వెళ్ళాలంటే మన ప్రారంభ కర్మ అంగీకరించదు. కానీ మీ ప్రారంభ కర్మలో ఎంతో కొంత సంగమం, భార్యతోనో, భర్తతోనో, పిల్లలతోనో, స్నేహితులతోనో సమాజం ఉంది కదా. ఆ స్థాయి వాళ్ళు అందుకోవటానికి మీకు కర్మ అడ్డు రాదండి. బాగా గుర్తుపెట్టుకోండి, కర్మ అక్కడ అడ్డు రాదు. మీకు డబ్బులు రాకపోవచ్చు, ఒక ధనవంతుడితో స్నేహం చేస్తే మీరు కోటీశ్వరులు అవ్వకపోవచ్చు, కానీ ఒక గుణవంతుడు స్నేహం చేస్తే మీ జ్ఞానం అయితే వస్తుందండి. దీనికి కర్మ అడ్డు రాదు, బాగా గుర్తుపెట్టుకోండి. దయచేసి అర్థం చేసుకోండి. 6 నెలలు స్నేహం చేస్తే వాళ్ళు వీరు వారైతారు. ఒక జ్ఞానితో మీరు స్నేహం చేశారనుకోండి, మీ అజ్ఞానం జ్ఞానికి, వాళ్ళ జ్ఞానం మీకు వస్తుంది. అట్ట కాదు, మీ అజ్ఞానం అయితే పోతుంది, మీ అజ్ఞానం వాడికి రాదు. 6 నెలలు స్నేహం చేస్తే వారు వీరు వారైతారంటే అది వ్యావహారిక సత్యం. వాడి అలవాట్లన్నీ నీకు, ఎన్నో కొన్ని వాడికి, లేని అలవాట్లు వాడికి కొన్ని వచ్చేస్తాయి. అది మామూలు వ్యవహారిక సత్యం. బిహేవియర్ కూడా మారిపోతుంది, యాటిట్యూడ్స్ మారుతాయి, మన ఆహార్యం మారిపోతుంది. వాళ్ళతో స్నేహం చేయగానే కొన్ని వాళ్ళ బిహేవియర్స్ వచ్చేస్తుంటాయి. వాళ్ళలాగా మాట్లాడటం, వాళ్ళలాంటి పదాలు రావడం. మా అన్నయ్య ఇక్కడ పుట్టినవాడు, ఇక్కడ పుట్టి ఇక్కడ ఈ భాషే. ఆ తర్వాత ఉద్యోగం చేస్తూ, తర్వాత సంబంధాలు, తెలంగాణ సంబంధం. ఒకసారి వచ్చి సర్ది చేసింది అన్నాడు. సర్ది చేయటం ఏంటి అని అనుకున్నాడు. మేము జలుబు చేసింది అంటాం ఇక్కడ. సర్ది అంటే తెలంగాణ భాష. చాలు, భార్యతో స్నేహం వచ్చేసింది, ఆ భాష అయితే వచ్చేసింది.
మా వదినకి ఈ భాష కొంత, అంతే. వారు వీరు వీరు వారైతారు. కానీ ఒక జ్ఞానితో సహవాసం అంటే చైతన్య స్థాయితో ఇప్పటికీ నా క్లాస్మేట్ ఇంటర్మీడియట్లో ఆ బీటీ దాస్ అన్నవాడు ఇదే క్యారెక్టర్ ఇదిగాడు, భక్తిగా బాగున్నాడు, తొందరగా రిటైర్ అయిపోయాడు, బాగానే ఉన్నారు, పిల్లలు పెళ్లి చేశాడు. అది ఆ గురువు బోధ, ఆ గురువు దగ్గర నేర్చుకున్నది అతన్నే వదిలిపెట్టలేదు. జ్ఞానం అయ్యాడా లేదా వదిలిపెట్టండి, కానీ ఉత్తముడుగానే ఉన్నాడు. నాకు తెలిసి బాగానే ఉన్నాడు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్తో స్నేహం చేసి ఫస్ట్ క్లాస్ రాకపోయినా కనీసం మరి అనాకారిగా అయితే ఉండడండి, అంతవరకు నేను చెప్పగలను. వెనకటి రోజుల్లో మీరు మద్రాసు వెళితే రిక్షావాడు కూడా ఇంగ్లీష్ మాట్లాడేవాడు. అక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇంగ్లీష్ రావాలంటే ఇంగ్లీష్ మీడియమే చదవక్కర్లా, వాతావరణాన్ని బట్టి వస్తుంది. మీకు బూతులు రావాలనుకోండి, ఆ సాంగత్యం చేస్తే వచ్చేస్తుంది. నాకేం పెద్ద కష్టమేం కాదు అది. అందుకని మీకు తేలికైన మార్గం నేను ఇవాళ బాగా ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, మేము తత్వారాధన చేస్తున్నామండి అంటారు. తత్వారాధన అంటే అర్థం ఏంటి? వ్యక్తిని ప్రేమించవద్దని చెప్పలేదు. ప్రేమ ఎక్కడికి పోయింది? తత్వారాధన అంటే ప్రేమను వదిలిపెట్టి అంతర్ముఖం అయ్యే తెలివితేటలు నీకు వచ్చినాయా? ఆ స్థితికి వెళ్ళావా నువ్వు అంతర్ముఖం అవటానికి? తత్వారాధన ఎప్పుడు వస్తుంది అంటే, ఒక చైతన్య స్థాయి దాటి అహంకారం అడిగి నేను దేహం కాదు అని తెలిసిన తర్వాత అప్పుడు తత్వారాధన. అప్పటిదాకా గురువుని ఆశ్రయించాలి, గురువును ప్రేమించాలి, గురువుతో సాంగత్యం పెట్టుకోవాలి. మిగిలిన సమయం గురువుతో ఎక్కువసేపు ఉండలేం కాబట్టి, నీ భార్య మంచిది అనుకోండి, మంచి మాటలు అడగండి. నేను అడుగుతాను, నా భార్యను అడుగుతా, ఏదైనా మంచి మాట చెప్పంట, తప్పేంటి? ఎవరితో నేను మాట్లాడిస్తే నేను తప్పు చెప్పానని అడుగుతా. ఇట్లా మాట్లాడుకుంటే బాగుంటుంది, అదే నేర్చుకోవడానికి తప్పేంటి నువ్వు? నేను జ్ఞాన్ని, నేను రమణ భాషను చెబుతాను, నేను రూహగీత చెప్పాను, నేను భౌతికత కూడా చెప్పాను, యూట్యూబ్లో చెబితే చెప్పావులే. చైతన్య స్థాయి అందుకోవడానికి నీ భార్య అయితే, నీ పిల్లాడైతే తప్పే? ఇది సాంగత్యం అంటే మనం ఏం చేస్తాం? జ్ఞానికి ఇచ్చిన విలువ భార్యకి ఇవ్వం, భార్యకి ఇచ్చిన విలువ పిల్లాడికి ఇవ్వం. విలువ తత్వారాధన అంటే అర్థం ఏమిటంటే, నువ్వు దేన్ని ఇష్టపడుతున్నావో వాళ్ళ దగ్గర ఉంటే అందుకోవచ్చు, దానికేంటి? అందుకని నేను నరసింహారావు గారు చెబుతున్నారు, తండ్రి గారు నీకు బుద్ధి లేదు అనకూడదట. అది నాన్నగారు అట్లా మాట్లాడిపోతే బాగుంటుందని చెప్పాలి. తండ్రి అనొచ్చు నీకు బుద్ధి లేదని. ఏం నాన్నగారు అంటాడు. నాన్నగారు అంటే అంత గౌరవం చెప్పండి. మీకు బుద్ధి లేదు అంటాడు. మరి ఏమన్నాలో దాన్ని ఎడ తీసుకోవాలో నాకైతే అర్థం కాదు. పరస్పర విరుద్ధమైన భాష బాగుండదు, తెలివితేటలు సరిగా లేవు, ఏం మొహమాటం నీకు? అందుకని నేనేమంటున్నానంటే, ఇవాళ తత్వారాధన ఏం చేస్తున్నారంటే, ఏది తేలికో, ఏది సునాయాసంగా ఉందో, అతి తేలిగ్గా మనం జ్ఞానాన్ని పొందవచ్చో ఆ విషయాన్ని అయితే పక్కన పెడుతున్నారు. తత్వారాధన అంటే భార్యతో ప్రేమగా ముద్దుగా మాట్లాడకూడదని ఉందా ఎక్కడన్నా? అసలు తత్వారాధన నీకు ఎలా వస్తుంది? భౌతికంగా రాకుండా తత్వం ఎలా వస్తుంది? భౌతికంతో దగ్గరయ్యి అర్థం చేసుకుంటే అప్పుడు తత్వం వస్తుంది. డైరెక్ట్గా తత్వం వచ్చేంత గొప్పవాళ్ళమా మనం? అందుకనే జ్ఞానులు ఏం చెబుతున్నారంటే, సాంగత్యం, చైతన్య స్థాయి వాళ్ళతో స్నేహం చేయమని చెబుతున్నారు. అదేమిటిది? భౌతికమే. తత్వారాధన అంటే భౌతికంగా ప్రేమిస్తూ దగ్గరయ్యి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి, హితం నేర్చుకోవాలి. నా గురువు నాకు అదే చెప్పారు, పెద్దలందరూ అదే చెప్పారు. ఇప్పుడు మనం ఎంత చిన్న చూపు చూస్తాం చెప్పండి? పక్కనే ఉంటాడు, వాడు అంతే చెబుతాడులే అండి, వాడు నీకు ఉపయోగపడతాడని నీకు అనిపించలే, నీకు గురువే కావాలి. ఎక్కడొస్తారు? తేపతేప నాన్నగారు ఎక్కడొస్తారు? వారు వయసు వాళ్ళు వెళ్ళిపోయారు, రమణ భగవాన్ వెళ్ళిపోయారు. కానీ రమణ భగవాన్ ఇప్పటికి ఉన్నారు, నాన్నగారు ఇప్పటికి ఉన్నారు, గురువుగారు ఇప్పటికీ ఉన్నారు. అది మీ పక్క సమాజ రూపంలో. అది దానికి విలువ లేదు మనకి. ఏం చేస్తాం మనం? దౌర్భాగ్యం అది. తత్వారాధనని ఒక పెద్ద మాటలు మాట్లాడటం, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళకపోవటం, ఆ వ్యక్తి మొహం చూడకపోవటం, అసలు ప్రేమే పోయింది. నీకు తత్వారాధన ఎక్కడిది? నీకు సరైన రిలేషనే లేనప్పుడు తత్వారాధన ఏమిటి? భౌతికం సరిగా లేనప్పుడు మనసు ఎక్కడ బాగుంటుంది? రెండు బాగుండాలి కదా. ఇక్కడ నీ మనసుతో, నీ చైతన్యం, నువ్వు దేన్ని నమ్ముతావు? నీ మనసుతో తెలుసుకోవడం అనేది నమ్మదగినది కాదు. నీ మనసుతో ఏం తెలుసుకుంటావో, ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే, మనకు తెలిసిందానే నమ్ముతాం, తెలియదాన్ని నమ్మం కదా. ఇప్పుడు మీరు ఒక దోమను చూసారా? ఏమో చూడండి, మేము ఈ మధ్య జ్ఞానంలో ఉంటాం, దోమలు ఈగలు మాకు జ్ఞానంలో అయితేనే కనపడతాం. అట్లా పెద్ద మాటలు చెప్పకండి దయచేసి. దోమను చూసారా?
అది ఎగురుతుండగా రెక్కలు చూసారా? ఎగురుతుండగా రెక్కలు చూసారా? ఉన్నాయా లేవా? కొడుతున్నాయా కొట్టట్లేదా? అది సెకండ్లో కొన్ని వేల సార్లు కొడుతుంది, అది తెలియదు. ఇప్పుడు నమ్ముతారా నమ్మరా? మీకు అది ఒట్టిగా ఎగురుతున్నట్టే తెలుస్తుంది, రెక్కలు కనపడవు, ఏం కనపడదు, దోమ మాత్రమే కనపడదు. అన్నీ ఈ కంటికి బుద్ధికి తెలిసినవి కాదండి. అది ఆగి ఉన్నప్పుడు చూస్తే మీకు అర్థం. అది తత్వారాధన అంటే. తత్వారాధన అంటే ఒట్టిగా దాన్ని ఇప్పుడు తేలిక ఉదాహరణ చెబుతా. తత్వారాధన అంటే భూమి తిరుగుతుందా సూర్యుడు తిరుగుతున్నాడా? ఫ్రాంక్గా చెప్పండి నాకు. మీరు సైన్స్ చెప్పొద్దు, మీరు విన్నది చెప్పొద్దు, మీకు తెలిసింది చెప్పండి. భూమి తిరుగుతుందా సూర్యుడు తిరుగుతున్నాడా? అంతే కదా. ఇది ఒరిజినాలిటీ అంటే, ఫ్రాంక్నెస్ అంటే ఇది. చాలా ఓపెన్గా చెప్పారు. ఇది జ్ఞానం అంటే. వాస్తవానికి ఏంటి చెప్పండి, ఏం నేర్చుకున్నాం? భూమి తిరుగుతుంది సూర్యుడు తిరగట్లేదు అన్నారు, తెలుసుకున్నాం. మరి ఇప్పుడు తత్వారాధన అంటే ఏమిటంటే, ముందు సూర్యుడు తిరుగునట్టే తెలుస్తుంది, అది తత్వారాధన. సూర్యుడిని వదిలిపెట్టేసి భూమి ఎట్ట తిరుగుతున్నాడో చూద్దామని భూమిని చూస్తూ కూర్చోండి, మీకు ఎప్పటికీ సత్యం అయితే అర్థం కాదు. ఇది మన జ్ఞానం. ఇది అజ్ఞానం యొక్క లక్షణం. ప్రేమను వదిలిపెట్టి తత్వారాధన ఏమిటండి? ఒక వ్యక్తితో స్నేహం చేసి నీ పక్కనే గురువు ఉంటే, నేను వాడి మొహం చూడండి, మాకు రూపనామ మనసుకు అతీతమైనటువంటి ఇంద్రియ జ్ఞానకు అతీత తత్వాన్ని ఏం ఆరాధిస్తారు? తత్వాన్ని. వాడితో దగ్గరికి వెళ్ళు, చక్కగా వాడి దగ్గర కూర్చో, చక్కగా స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్ళాలి. తత్వారాధన అంటే ముందు సూర్యుడిని అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత భూమిని అర్థం చేసుకోవాలి, చదువుకోవాలి. ఓహో, భూమి తిరుగుతున్నట్టుగా ఇంత తిరుగుతున్నాం, ఈ పాటికి ఎంత తిరిగామో, ఎన్ని కిలోమీటర్లు తిరిగామో, మనం తిరిగినట్టే కనపడట్లేదు. చూడండి, నేలను చూడండి, ఏం కనపడుతుందో. కాసేపు అటు చూడండి, సూర్యుడిని కనపడుతున్నట్టు. ఏది సత్యమని నువ్వు నమ్ముతున్నావో అది చెబుతున్నారు. నీ మనసుతో తెలుసుకొనబడినది నమ్మది. మనసుగా తెలిసింది, ఇది గ్రహించింది ఎవరు చెప్పండి? సూర్యుడు తిరుగుతున్నట్టు భూమి తిరగనట్టు గ్రహించింది ఎవరు? మనసే కదా. అది నమ్మదగింది కాదు, అంతే. తత్వం అంటే అది. నేను తత్వారాధన చేస్తున్నాను, మంచి స్నేహం చేయండి బాగా ఆధ్యాత్మికంగా. ఇవి విన్నా ఉపయోగం లేదు. జ్ఞానం గురించి, ఆత్మ గురించి వినటం కాదు, మంచి స్నేహం అయితే ఫస్ట్ కావాలి. ఇవాళ మిస్ అయింది ఏమిటి సమాజంలో అంటే, మంచి స్నేహం అయితే పోయింది. ఏ రిలేషను లేదు. సెల్ ఫోన్స్ వచ్చినాయి, రిలేషన్ లేదు. కమ్యూనికేషన్ ఉంది, రిలేషన్ లేదు. రిలేషన్ లేని కమ్యూనికేషన్ ఏమిటి ఉపయోగం? నీ మనసుతో తెలుసుకోనబడినది నమ్మదగింది కాదు. ఇప్పుడు నమ్ముతారా చెప్పండి? మీ మనసుకు తెలిసింది. సద్గురువు నీచే అవగాహన చేసుకొనబడదు. నువ్వు ఎట్లయితే ఈ మనసుతో నువ్వు తెలుసుకున్నది నిజం కాదో, నువ్వు అనుకునే సద్గురువుని తత్వారాధన చేస్తున్నాను, అది అబద్ధమే. అట్లా అర్థమయ్యేవాడు కాదు. దగ్గర అవ్వాలి, దగ్గర అయ్యి ఆయన ప్రేమించాలి, ఆయన దగ్గర వినాలి, మాట్లాడాలి. ఆయన మౌనాన్ని, ఆయన భాషని, ఆయన ప్రతిదాన్ని నువ్వు ఎంజాయ్ చేయాలి. ఆయన నడక, ఆయన నడత, ఆయన మాట, ఆయన మౌనం నీకు ప్రతి పోది. నేనేమంటున్నా, మళ్ళా చెబుతున్నాను నేను, సద్గురువు అంటే కేవలం నువ్వు నీ మనసుతో గ్రహించిన వాడు కాదు, నీ చుట్టూ కూడా ఉన్నారన్న విషయం మనం అదే అంటున్నాను నేను. అన్నాన్ని గౌరవిస్తాం, మెతుకులు పారేస్తాం. అన్నానికి దండం పెట్టి తింటాం, చుట్టూ చూస్తే ఇంత అన్నం పారేసి ఉంటాం. గౌరవించామా? ఈ మనసుతో అర్థం చేసుకున్నది. అంటే ఇప్పుడు ఏం చెబుతున్నాడు? నేను తత్వారాధన చేస్తున్నా అండి, నేను గురువు దగ్గరికి వెళ్ళను. ఎలా నీకు ఆ తత్వం అట్లా అర్థమైంది? నేను భౌతికంగా దగ్గర అవ్వను అన్నవాడికి తత్వం అర్థమైందా? ఇది నీ మనసుకు మాత్రమే అర్థమైంది, ఇది అపార్థమే. ఇప్పుడు మనందరం కూడా చెబుతాం, నా భార్యని చాలా ప్రేమిస్తానంట. చాలా అబద్ధమైన మాట. రోజు ఆడే పెద్ద అబద్ధం ఏంటో తెలుసా అండి? నేను నా భార్యను ప్రేమిస్తున్నాను, నేను నా భర్తను ప్రేమిస్తున్నాను. ఎప్పుడైతే నా భార్య అన్నావో, ఎక్కడైతే నా అని వచ్చిందో అక్కడ ప్రేమకి స్థానం లేదు. ఉందే? ప్రేమకు స్థానం ఉందా? లేదండి. నా అని ఉన్న చోట, నేను నాది అని ఉన్న చోట లిమిటేషన్స్ ఉంటాయి, అక్కడ ప్రేమ ఉన్నది. ఎక్కడ అన్లిమిటెడ్గా ఉందో అక్కడే ప్రేమ. గురువు అండు, నా అండు. సరే,
అయినను ఆయన సత్యము శాశ్వతమైన తన నిజత్వము అను పెన్నిధిని నీకు ప్రసాదించును. గురువు ఏం చేస్తాడు? ఆయన తత్వాన్ని అందిస్తాడట, సత్యాన్ని అందిస్తాడట, శాశ్వతమైన నిజతత్వాన్ని అందిస్తాడు. అది అంటే గురు పౌర్ణమి గురించి చెబుతున్నారు కదా, ఎట్లా అందిస్తాడు? ఎట్లా అందిస్తాడు చెప్పండి? ఇప్పుడు నేనేం చేస్తున్నా? ఏం చేస్తున్నా? మౌనంగా ఉన్నా, ఏం చెప్పలేదు. ఇప్పుడు ఒక క్షణం ఇందాక మాట్లాడాను నేను కదా. అట్లానే మీకు ఎట్ట తెలిసింది ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు నేనేం చేస్తున్నా? మిమ్మల్ని చూస్తున్నాను, అటు చూడట్లేదు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నా? మిమ్మల్ని చూస్తున్నా, వీళ్ళని చూడట్లేదు కదా. ఎట్లా చెప్పారు మీరు? మీరు చూడబట్టి చెప్పారు. ఇక తత్వారాధన అంటే ఏం చూడకుండా అలా ఆరాధిస్తారు? గురువు దగ్గరికి వెళితే ఆయన ప్రతి కదలిక కూడా మీ జ్ఞానమే అవుతుంది. ఇది తెలియాలి ఫస్ట్. అట్లాగాని నేను తత్వాన్ని, ఏం తత్వాన్ని ఆరాధిస్తారు? మీ ఆలోచనలతో తత్వాన్ని, మీరు నమ్మిన సత్యాన్ని, మీరు నమ్మింది మీకు మనస్సుకి తెలిసిన దాంతో గురువుకి ఎప్పటికీ దగ్గర కాలేరు. ఆయన సన్నిధితోనే, బోధతోనే, అది చెబుతున్నాడు. ఆయన అందిస్తారట గురువు. ఎట్లా అందిస్తాడు? మౌనంగా అందిస్తాడు. భగవాన్ కేవలం మౌనే కానీ ఆయన కదలిక ద్వారా, ఆయన చర్యల ద్వారా, వారి బోధ ద్వారా, మాట ద్వారా, మౌనం ద్వారా, లక్ష్య విధానాల ద్వారా భక్తుల్ని అనుగ్రహం చేశారు. గురువుగారు అంతే. చెప్పేటప్పుడు చెప్పేవారు, మాట్లాడేవారు. మౌనంగా ఉంటే ధ్యానంతో ధ్యానం నవ్విస్తూ ఎట్లా అయినా గురువు అందించగలడు. సాన్నిధ్యం అండి తత్వారాధన అంటే. ఇప్పుడు నేనేం చేస్తున్నా? మీ ఇద్దరిని చూడట్లేదు, మీరు చూస్తేనేగా మీకు అర్థమయ్యేది. మీకు ఎటు తెలుస్తుంది చెప్పండి? ఒక మాట చెప్పండి. ఇప్పుడు నేనేం చేశా? కళ్ళు మూసుకున్నా, ఏం ఆలోచించా? ఇది చెప్పగలరా? చెప్పలేరు కదా. పోనీ ఇది చెప్పకుండా చెప్పగలరా? మరి ఇది దగ్గర కాకుండా దగ్గర అని చెబుతారు. ఇది అబద్ధమే. తత్వారాధన అన్నది ఒట్టి పెద్ద మాటలు మాట్లాడకూడదు. ముందు భౌతికంగా దగ్గర అవ్వాలి, సత్పురుషులకు దగ్గర అవ్వాలి, చైతన్య స్థాయి వాళ్ళ దగ్గరికి అవ్వాలి. అట్లా గురువు ఆయన ప్రతి కదలిక ద్వారా, మీకు అర్థమవుతుందండి, ప్రతి కదలిక ద్వారా ఆయన ఏ సత్యాన్ని దర్శించారో, ఏ సత్యాన్ని పొందారో దాన్ని మీకు ఆయన అందిస్తారు. ఎట్లా? భౌతికంగా. మీకు అర్థమవుతుందా అండి? తత్వారాధన అంటే అర్థమైందా? ఇంట్లోకి వెళ్ళి ఆయన ఏమనుకోను, ఆయన రూపం వద్దు, ఆయన నామం వద్దు, వాడి మొహమే చూడను నేను, నా జ్ఞానం ఏమీ రాదు. జ్ఞానం ఎట్లానూ రాదు. ఒట్టి వస్తే నీకు వస్తే ఆలోచనలు వస్తాయి, మహా వస్తే భ్రమలో ఉంటావు. ఇప్పుడు చాలామంది మీకు ఏదన్నా ఉందనుకోండి, అడగాలి. అడగకుండా మేము దాటిపోయామని అనుకోకూడదు. ఓపెన్నెస్ రావాలండి. ఓపెన్నెస్ రాకుండా పెద్ద మాటలు మాట్లాడకూడదు మనం. ఎవరైతే వర్ణనకు అతీతులు నిర్గుణులై ఉందరో ఆయనే సద్గురువు. ఎవరైతే వర్ణనకు అతీతులు నిర్గుణులై ఉందరో ఏ గుణము లేదు ఆయన అంటే అరిషద్వర్గాలే లేవు. ఒకటే నిర్గుణము అంటే అర్థం ఏమిటి అంటే, బాగా గుర్తుపెట్టుకోండి. నిర్గుణము అంటే ఏది తాను దర్శించాడో ఎప్పుడు అదే దర్శిస్తాడు, వాడు నిర్గుణుడు. నిర్గుణుడు అంటే ప్రేమ లేదని కాదు, కోపం లేదని కాదు. కోపడపోతే ఎట్లా వస్తుందండి? పిల్లలకి ఇవాళ భయం చెప్పట్ల, ప్రేమ మోహం పేరుతో తప్పులు చెప్పట్ల పిల్లలకి. అది ఓ దౌర్భాగ్యం. అది ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు, బాధపడుతున్నారు టీచర్లు కూడా. ఏం చెప్పకుండా, దండం లేకుండా ఎలా వస్తుందండి మంచి మాట చెప్పకుండా? బాగా గుర్తుపెట్టుకోండి. అందుకని ఏంటంటే ఇక్కడ ఏం చెబుతున్నారు? నిర్గుణుడు అంటే అర్థం ఏంటో తెలుసా అండి? నిర్గుణుడు అంటే ఏంటి? తాను ఏది చూస్తున్నాడో అందరిలో అదే కనపడుతుంది, వాడు నిర్గుణుడు. నిర్గుణుడు అంటే ఏ గుణం లేదని కదా మిమ్మల్ని పిలుస్తారు. అన్నం తిన్నారా, బాగున్నారా, ఎప్పుడు వచ్చారు, ఎట్లా ఉన్నారు, అమ్మ ఆయనకు కూడా గుణాలు ఉన్నాయండి, ఆయన కూడా బాగున్నారని అడుగుతున్నాడు. బాగున్నారని అడిగితే నిర్గుణం కాదు. ఏ నిర్మలమైన ప్రశాంతమైన తేజస్సును చూస్తాడో అదే కనబడుతుంటుంది. ఒట్టిగా మాట్లాడుతుంటారు వాళ్ళు భౌతికంగా. అది వ్యవహారిక సత్యం. అది
వ్యావహారిక సత్యం అది. లోపలే ఉంటుంది, వీడికి నాకు భేదం లేదన్న దృష్టితో నిర్గుణుడు, ఏ గుణము లేనివాడు అంటే అర్థం ఏమిటంటే బాహ్యంగా కాదు, అంతరంగా. గుణం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు నేనేం చేశా? నేను హావభావాలు చేస్తా, కోపం చూపెడతా, నవరసాలు పండిస్తా అనుకోండి. ఇప్పుడు నన్ను పండించమనకండి. ఇప్పుడు తండ్రి కోపంగా చూస్తాడు, ప్రేమగా విసుగ్గా చూస్తాడు, రకరకాలుగా చూస్తాడు. లోపల ఏముంది ఆ తండ్రికి? పిల్లలకి, తల్లికి తండ్రికి ఏముంటుంది పిల్లల మీద? ఒక అరిచినా కానీ నిర్గుణుడు అంటే అది. అట్లానే గురువుకి ఏంటంటే బాహ్యంగా రూపంలో మాటల్లో ఏది కనపడ్డా లోపల అతనికి అభేద స్థితే కనపడుతుంది. అక్కడ రెండో వస్తువు కనపడదు. అదే నిర్గుణుడు అంటే. ఈ గుణాలు కాదు, లోపల ఏ గుణము లేనివాడు. మీకు అర్థమవుతుందండి? బయట ఆయన కోపంగానే ఉన్నట్టుగా ఉంటారు. మీరు ఇక్కడ ఉన్న ఫోటోలు చూడండి, ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్క భావం కనపడవచ్చు, కానీ వాళ్ళ లోపల ఏ భావం లేదు, ఒకటే భావం. అది నిర్గుణము అంటే. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నా అనుకోండి, మీరు ఆడవాళ్ళు, వీళ్ళు పిల్లలు, మీరు పెద్దవాళ్ళు, వీళ్ళు మగవాళ్ళు, వయసులో ఉన్నవాళ్ళు ఉంటారు, కానీ ఒకటే వస్తువు కనపడుతుంది. అది నిర్గుణం అంటే. అంతేగాని ఏ రంగులు ఆ రంగు వాళ్ళు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు అలా అదే గుణం అనేది గుణమే. వీళ్ళు ఆడవాళ్ళు, వీళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళు పెళ్ళైన వాళ్ళు, వీళ్ళు చిన్నపిల్లలు, ఇదంతా గుణం ఉంటేనే సాధ్యమవుతుంది. లోపల ఇది పరమాత్మ వస్తువే, ఇది ఆడ కాదు మగ కాదు, ఇది పరమాత్మ వస్తువే, చిన్న కాదు పెద్ద కాదు, ఇది పరమాత్మ వస్తువే, ఇది చెట్టు కాదు పుట్టగా, ఒకటే దర్శనం లోపల ఉంటుంది. బయట నిర్గుణము అంటే అది అంటున్నారు. అది ఇస్తాడట గురువు సన్నిధిలో ఉంటే, తన వ్యక్తీకరణ ద్వారా, తన సహచర్యం ద్వారా. ఇప్పుడు నా ఫ్రెండ్ నాకు ఇవ్వలేదా? మాకు రాజమ్మమ్మని ఉండేది. నేను ఇంటర్ చదువుకునే సాధన చేసుకునే రోజుల్లో ఆ దొడ్లో మంచాలు వేసుకొని పడుకుంటే ఏడ్చేవాడు. నాకు ఆంజనేయం ఎప్పుడు కనపడతాడు నాన్న, చెయ్యాలిరా, రామారామ అనుకో. ఆవిడకి రామనామం ఇష్టం, ఆవిడ చెప్పేది. ఆవిడకి దర్శనం అయిందా అవ్వలేదా కాదు, నాకు చెప్పిన మాట అది నాకు ఉపయోగపడదు. ఏం మీకు ఉపయోగపడదా? మీ అమ్మమ్మలతో కలుస్తారా మీరు? పల్లెటూళ్ళే వెళ్ళరు, మామలే లేరు, న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయింది. ఏం తెలుస్తుంది? జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? తత్వారాధన అంటే ఎవరూ లేకుండా ఉండటం. స్వేచ్ఛ అంటే ఏంటి? మేమిద్దరమే ఉంటే స్వేచ్ఛ. స్వేచ్ఛ ఎప్పుడు వస్తుంది అంటే అందరితో ఉన్నప్పుడు నీ గుణాలు బయటకు వచ్చి బాగుపడితే అప్పుడు నీకు స్వేచ్ఛ వస్తుంది. నువ్వు ఒంటరిగా ఉంటే నీ దుర్గుణాలు నువ్వు ఒకటైపోతావు. స్వేచ్ఛ అంటే మనకున్న వికారాలతో మనం అనుభవించడానికి స్వేచ్ఛ అనుకుంటున్నాం. నీ వికారాలని బయటకు వచ్చి వాటించి బయటికి రావటం స్వేచ్ఛ. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ న్యూక్లియర్లో లేదు, సమిష్టిలోనే ఉంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. మా అమ్మమ్మ ఉండేది, మా తాతగారి చెల్లెలు. మా తాతగారి చెల్లెలు నరసమ్మమ్మ గారని ఆవిడ చండీ ఉపాసన చేసేది. ఆవిడ చిన్నవాడిని, నేను చాలా చిన్నవాడిని. నేను ఏటికి వెళ్ళి పొద్దున్నే చిన్నతనంలో భర్త పోయారు. ఏటికి వెళ్ళేది చాలాసేపు జపం చేసుకునేది. ఆవిడ చెయ్యి కనపడేది, అమ్మవారి చెయ్యి కనపడుతుంది. ఆవిడ చెప్పింది. ఆవిడతో కూడా ఇవే మాటలు. ఏది ఎట్లా కనపడతాడు, ఎట్లా సాధన చేస్తారు, నీకు ఎట్లా కనపడ్డారు. సాంగత్యం వల్ల కదా ఇన్స్పిరేషన్ వస్తుంది మీకు. ఇప్పుడు నేను ఇటు చెబుతున్నా, మీకేమొస్తుంది? మాకు కూడా అట్లయితే బాగున్నాను రాదా? అనిపించదా? నీకు అనిపించట్లా? అనిపిస్తుందా? అనిపించట్లే? తెలుగు అర్థమవుతుందా? కొంచెం అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మగారితో వచ్చారు, ఇట్లా 4 సార్లు వస్తే వాళ్ళకు కూడా ఏదో ఉంది, ఏంటో తెలుసుకుందాం. అట్లా కదా వస్తుంది. ఏం రాకుండా ఎట్లా వస్తుంది? ఏ సంబంధాలు లేకుండా, ఏ పరిచయాలు లేకుండా. మీ నాన్నకి ఎంత వస్తుంది, మీ నాన్న మీకు పెట్టలేదు కదా, మీ అమ్మ సరిగా చూడలేదు కదా, మీ తాత ఇట్లా, మీ నాన్న ఎట్లా, మీ అమ్మ ఇట్లా, నువ్వు భార్యతో విడిగా ఉండు, నువ్వు ఇట్లా ఉంటే నీకు ఇట్లాంటివి. ఏంటి సాంగత్యం వల్ల ఏముందండి? అది బోధ, దానివల్ల జ్ఞానమా? తత్వారాధన ఏంటండి? తత్వారాధన. తత్వారాధన అంటే ఏంటి చెప్పండి? డబ్బును ప్రేమిస్తాం, ఉద్యోగం కావాలి, వ్యాపారం కావాలి, బోల్డన్ని డబ్బులు కావాలి, కానీ ఒక మంచి వ్యక్తితో టైం గడిపే సమయం లేదు. తత్వారాధన. ఇప్పుడు మీకు అర్థమైందా? తత్వారాధన అంటే నువ్వు దేనికి విలువ ఇస్తున్నావు నీకు అర్థమవుతుంది. కానీ నీకు తత్వం ఎక్కడుంది?
నీకు సద్గుణమే లేదా, సగుణమే లేదా, నీకు మంచివాడితో గడిపే టైమే లేదా, నీకు తత్వారాధన ఎలా వస్తుంది? అది తత్వారాధన నేను విమర్శించట్లేదు, బాగా అర్థం చేసుకోండి. ఎక్కడ మిస్ అవుతున్నాం ఏమో మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. ఎవరైతే వర్ణనకు అతీతులో నిర్గుణులై ఉందరో ఆయనే వర్ణనకి అతీతుడు. ఆయన మీరు వర్ణించటం అంటే మా గురువు గారు తెల్లగా ఉంటారు శంకర్లాగా, అది కాదు వర్ణన అంటే. అసలు ఆయన మీకు అందరు అది మీ వర్ణనకి అంతే. అసలు మీరు పూడ్చుకోలేదు ఏమిటి అసలు ఆ లక్షణం ఏమిటి? తెలియ మనం ఉంటే కదండి ఎవరితో ఉన్నాం. ఒక మాట చెబుతున్నాం, మనం భార్యాభర్తలం, కుటుంబం, సంసారం చేస్తున్నాం, ఏం మాట్లాడుకుంటున్నాం ఒకసారి మీరు దయచేసి ఇంటికి వెళ్ళి ఒక గంట ఆలోచన చూడండి. ఎక్కువ మన మధ్య మాటల్లో భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి మీకు మీరే ఎవరికి వాళ్ళే ఏం మాట్లాడుకుంటున్నామో ఆలోచించండి. ఎక్కువ టాపిక్స్ ఏమున్నాయి, ఏం మిగులుతుంది, కంక్లూజన్ ఏం మిగులుతుందో ఒకసారి ఆలోచించండి. ఎక్కువ ఆలోచనలు ఏమొస్తున్నాయి? సరే తత్వారాధన చేస్తే చేశారులేండి, మీరు గురువులను కలవకపోతే కలవపోయారు, వాళ్ళు మొహం చూడకపోతే అది వేరు విషయం. ఒకసారి ఆలోచించండి. ఇంటికి వెళ్ళాక భార్యాభర్తలు ఎక్కువ సమయం, ఒక నెలలో, ఒక వారంలో, ఒక రోజులో, కలిసిన గంటలో ఎక్కువ ఏం మాట్లాడుకుంటున్నాం ఒకసారి చెప్పండి దయచేసి. పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో ఏం మాట్లాడుతున్నారు ఎక్కువ? లేదు మీ బంధువులను కలుస్తున్నారు, ఎక్కువ ఏం మాట్లాడుతున్నారు? ఒక పెళ్ళికి వెళ్ళారు, ఒక ఫంక్షన్కి వెళ్ళారు, ఏం మాట్లాడుతున్నారు? ఎక్కువ ఏ టాపిక్ వస్తుంది? కానీ మనకేం కావాలి? జ్ఞానం కావాలి. నేనెవరో నాకు తెలియాలి. ఎట్లా తెలుస్తుంది? నేనెవరో నీకు తెలిసే అవకాశం ఎక్కడుంది? నీ భర్తతో మాట్లాడితే నీ పిల్లల సంసారం మాట్లాడతావు, నీ భార్యతో మాట్లాడితే నీ బంధువుల గురించి, నీ మరుదుల గురించి, నీ బావమరుదు, వాళ్ళిట్లా వాళ్ళెట్లా అంటే నువ్వు మాత్రం మంచివాడు. సరే అది వేరు విషయం, అది ఎంతో విశేషమైన విషయం, అది వేరు విషయం. వాళ్ళని ఫోటో పెట్టుకుని ఆరాధిస్తున్నారు, అది వేరు విషయం. నీకు మాత్రం వాళ్ళు ఎవరు మంచివాడు కాదు, ఎవరు వాళ్ళకి సరిపోదు. నీ దృష్టి ఎట్టుండో చూసుకోవాలి బాగా. ఇద్దరం కూర్చొని నేను ఒక్కటే చెబుతున్నానండి, ఒక ప్రశ్న సూటిగా వేయండి ఫ్రాంక్గా. ఇక్కడ మనం అందరం కలుసుకున్నాము, బాగుంది, మా అందరికి జ్ఞానం కావాలి, ఆత్మదర్శనం కావాలి. ఇంట్లో ఎక్కువ టైం దేంతో గడుపుతున్నాం? ఒకటే ప్రశ్న. నేను మిమ్మల్ని అంటలేదు తల్లి, మీరు చదువుకోవాలి, బాగా వృద్ధిలోకి రావాలి, ఇది ఇంపార్టెంట్ కాదు. కానీ మంచి సాంగత్యం అయితే కావాలి. మీకు మంచి ఫ్రెండ్షిప్ లేదనుకోండి, సుఖం అయితే పడం. జ్ఞానం రాకపోయినా పర్లేదు, సుఖశాంతులన్నా కావాలి కనీసం. అట్లీస్ట్ ఇప్పుడు మనకు అర్జెంటు జ్ఞానం అక్కర్లేదు, నేను ఎవరో నాకు తెలియపోయినా కనీసం నేను బాధపడేట్టుగా వండుకుంటే చాలు కనీసం. ఇప్పుడు నేనెవరో ఆత్మనా, నేను దయాన్నా భూతాన్నా తెలియపోయినా పర్లేదు, కానీ నేను జ్ఞానా, గురువునా, హనుమంతుడినా, శివుడినా తెలియపోయినా పర్లేదు, కానీ అట్లీస్ట్ నేను బాధపడకుండా ఒక రోజు గడపగలిగినా, ఒక నిమిషం గడపగలిగినా చాలు. దానికోసం ఏం చేస్తే బాగుంటుందో ఆలోచిద్దాం. ఎట్లా గడుపుతున్నాం ఆలోచించండి. ఇంటికి వెళ్ళాక నిన్న మీరు ఎప్పటిదాకా వెళ్ళొద్దు. మీకు గతం ఎప్పుడు కూడా మీరు గతంలో జరగరు, భవిష్యత్తులో జరగరు, అది గొప్ప విషయం, ధ్యానం చేస్తారు, నేను కాదంటలేదు. కానీ అట్లీస్ట్ నిన్న ఏం జరిగిందో చెప్పండి. నిన్న రాత్రి మీరు నిన్న రోజు ఏం గడిపారో, ఎట్లా గడిపారో చెప్పండి, నేను చెబుతా కావాలంటే. మీరు చెప్పండి ఏం చెబుతారు, ఎట్లా గడిపారో చెప్పండి. అదే అడుగుతున్నారు నిసర్గదత్తమార. ఊరికి అందులో చెప్పలేదండి, మీరు అన్ని తప్పు చెబుతున్నారు, మీకు చెప్పడం రావట్లేదు, మేము అందుకే వేరే చోట వెళ్తే వెళ్ళండి, నేను కాదంటల్లా. మీరు ఎక్కడికి వెళ్ళి ఏమి వింటారో నాకు అక్కర్లేదు. నిసర్గదత్త మహారాజు ఇది చెప్పలేదా? జ్ఞానులు ఇదేది భగవాన్ చెప్పలేదండి ఈ మాట? నాన్నగారు చెప్పారా ఈ మాట? చైతన్య స్థాయి దగ్గరికి వెళ్ళమని. సరే చైతన్య స్థాయి దగ్గరికి వెళ్ళం, పోనీ మీరు భార్యతో ఏం మాట్లాడతారు, భర్త ఏం మాట్లాడతారు, ఒక మాట చెప్పండి. ఎవరిళ్ళకన్నా వెళితే ఏం చేస్తున్నారు, ఖాళీ టైంలో ఏం చేస్తున్నారు?
మాటలేమో మాకు జ్ఞానం కావాలి, ఇవాళ గురువుగారు జ్ఞానం కావాలి అని అన్నారు, వెంటనే టాపిక్ మారిపోతారు. వాళ్ళేంటి అట్ట తయారయ్యారు? ఇంత వయసు వచ్చిన మార్పు వాళ్ళ మార్పు రాలేదు, వాళ్ళు అట్లయ్యారు, వాళ్ళు ఎట్లయ్యారు, నేనెవరో తెలియాలి. వాళ్ళేమో మారలేదు, నా తపనేమిటి, నేనెవరో తెలియాలి. ఎట్లా సాధ్యం? నువ్వు వాళ్ళెవరు ఇట్లా ఉన్నారని అంటంలోనే నువ్వు మర్చిపోయావు. నీకు రూపనామాలేగా కనపడుతున్నాయి, నువ్వు విషయంతోనే కదా ఉంటున్నావు. నేనెవరు? నువ్వు వాళ్ళని మర్చిపోతే నువ్వు కూడా మర్చిపోతావు. నువ్వు వాళ్ళనే జ్ఞాపకం పెట్టుకుంటే నువ్వు పెంచుకుంటున్నావు. కాదంటారా? మీకు అర్థం చేసుకోండి, జాగ్రత్తగా లాజిక్ అర్థం చేసుకోండి. అంటూ నీవు నిజతత్వమును కనుగొనలేవు. ఏమంటున్నారు? నిర్గుణుల ఇంద్ర ఆయనే సద్గుడు. ఏది అసత్యమో దాన్ని గుర్తించుము. ఏమంటున్నారు? ఏది అసత్యమో దాన్ని గుర్తించము. గుర్తించండి ఏది అసత్యం. మనకందరికీ ఏం కావాలి? దైవ దర్శనం కావాలి. మనందరికీ ఏం కావాలి? ఆత్మ దర్శనం కావాలి. పోయి మనందరికీ ఏం కావాలి? శాంతి కావాలి కదండి. ఇది సత్యమా కాదా? మనం ఇప్పుడు నుంచి ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళాక ఈరోజు సాయంత్రం వరకు ఏం చేస్తున్నాము? సత్యంలో ఉంటున్నాము, అసత్యంలో ఉంటున్నాం. ఒకసారి అసత్యాన్ని గుర్తించండి అంటున్నారు. టాపిక్స్ అన్నీ ఉంటున్నాయి. టాపిక్ అన్నీ ఎట్లా ఉంటున్నాయి? ట్రాఫిక్ అంతా ఎట్లుంది? మొత్తం అసత్యంతో ఉంది ట్రాఫిక్ అంతా. టాపిక్ ఏమో శాంతి గురించి, ట్రాఫిక్ అంతా అశాంతి గురించి. గురువుగారు ఒకసారి కారులో వెళ్తున్నారట హైదరాబాద్లో. ఎవరితోనో పొద్దున్నే లేచి ఏదో 9 10 కారులో వెళ్తున్నారు. మా గురువుగారు కారులో వెళ్తుంటే అన్నట్ట, వాళ్ళెవరు ట్రాఫిక్ ఉంది బాగా లేట్ అయిపోతుంది. వాళ్ళు అన్నట్ట గురువుగారు, ఏం స్వామి గురుగారు మరి ఇంత ట్రాఫిక్ ఏముంది, మనలాంటి పని లేని వాళ్ళంతా వస్తే మరి ట్రాఫిక్ ఉండదు అన్నారు. మన టాపిక్ ఏమో శాంతి గురించి, ట్రాఫిక్ ఏమో అశాంతితో ఉంది. చుట్టూ పరిసరాలు, వాతావరణం, మాటలు. మీరు ఏమంటున్నారు? ఇది మీరు చెప్పేది. జ్ఞానులు ఏం చెప్తారంటే ప్రాక్టికల్గా ఉంటారు, కానీ మీరు కళ్ళు మూసుకొని ఆలోచనలు ఆపండి, ఓ నామం చేయండి, పుస్తకం చదవండి అని చెప్పరు. ఏం చెబుతున్నారు? మీకు శాంతి కావాలంతే కదా. మీరు ఇంటికి వెళ్ళాక ఏం చేస్తున్నారో చూడండి అంటున్నారు. అసత్యాన్ని ముందు చూడండి, శాంతి గురించి తర్వాత చూద్దాం ఉంటాం. మనం ఏం చేస్తున్నాం? ముందు అశాంతి గురించి చూసి శాంతి మనసులో పెట్టుకుంటాం. ఎట్లా సాధ్యమవుతుంది అది? ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ టాపికే బయట వాళ్ళు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ గడప దాటి సత్సంగం అయిపోగానే టాపికే బయట వాళ్ళు. నా పక్కవాడు అసలు బాగలేదు, వాడు ఎప్పుడు అందరు నా పక్కన కూర్చోవద్దన కూర్చుంటున్నాడు. ఆయనకు కూడా చెప్పటం రాదు. అనవసరంగా విజయవాడ నుంచి వచ్చాం, ఎక్కడెక్కడి నుంచో వచ్చాం. వాడు చెప్పటం వచ్చిందేమో జ్ఞానం కావాలని. గడప దాటగానే ఆలోచన ఏమొస్తుంది? వాడికి చెప్పటమే రావట్లేదు, అనవసరం ఇంకే గురువు దగ్గరికి వెళ్ళినట్టు బోడంత అయిపోయేది. ఈ పాటికి జ్ఞానం ఈ పాటి అప్పటికే 3 మందిని కలిసి వచ్చాడు. ఈ పాటికే జ్ఞానం వస్తే మొట్టమొదటి వాడి దగ్గరే వచ్చేది. ఇంతమంది దగ్గర ఎందుకు తిరుగుతాం మనం? ట్యూషన్స్ మారిస్తే వస్తాయా? ఈ స్కూల్ కాదు, ఆ స్కూల్ కాదు, ఆ స్కూల్స్ మారిస్తే చదువు రాదండి. ఆరోగ్యం వల్ల అట్లా వస్తుంది. మరి టాపిక్ అట్లా ఉంది. మీకు అర్థమవుతుందండి? అయిపోయింది రే, అయిపోవచ్చు. ధ్యానము చేయుచూ ఉండుము. ధ్యానము చేయుచున్నట్టు చైతన్యం ఏమిటో అది ప్రకాశవంతముగా ఎట్లయినదో అర్థము చేసుకున్నట్టుకు నీవు గురువచనమును అంటిపెట్టుకొని ఉండవలెను. అది తత్వం అంటే అర్థం ఏమిటంటే గురువుగారు వచనాన్ని అంటిపెట్టుకొని ఉండాలి, గురువు బోధని అంటిపెట్టుకొని ఉండాలి. ఇప్పుడు మీ పిల్లల్ని మీరు స్కూల్కి వెళ్తున్నారా, కాలేజీకి వెళ్తున్నారా? రోజు వెళ్తారా? ఫస్ట్ డే వెళ్తే సరిపోతుందిగా. రోజు కొత్తది కదా, అది కదా విజ్ఞానం అంటే. గురువు వచనం మీకు ఎలా తెలుస్తుంది? వాడి దగ్గరికి వెళ్తేనా లేకపోతేనే వచ్చేస్తుంది వచనాలు వచ్చేస్తాయండి. మాకు లోపల ఏం వినపడుతుందండి? ఏం వినపడుతుంది? గురువు వచనాన్ని అంటిపెట్టుకొని ఉండుము అన్నారు.
ఇప్పుడు వాళ్ళు విన్నారు, నిన్న కాలేజీకి వెళ్ళారు కాబట్టి ఆ పాఠం వస్తుంది. ఏ రోజు రోజుకో రాజు ఎప్పటికప్పుడు నిరంతర ఇది రోజు ఇంటరాక్ట్ అవ్వాలి. ఇంటరాక్షన్ లేకపోతే గురువు ఇక్కడ ఏం చూస్తున్నాం మీరు బాగా అర్థం చేసుకోండి. సబ్జెక్టు దూరం నుంచి వచ్చారు, ఏమంటున్నారు? ధ్యానము చేయొచ్చు ఉండము. ఏమంటున్నారు? ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలి? ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళి రోజంతా ధ్యానం చేస్తారా? ఎలా చేయాలో చెబుతున్నారు. ధ్యానము చేయుచున్నట్టు చైతన్యం ఏమిటో అది ప్రకాశవంతముగా ఎట్లో అయినదో అర్థము చేసుకొనుటకు ముందు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అది నీవు గురువచమును అంటిపెట్టుకొని ఉండవలను. గురు బోధనే. మరి వచనం మీకు ఎలా అంటిపెట్టుకొని ఉంటారు? మీరు వింటేనే కదా. ఇప్పుడు క్లాసులో పాఠం వింటేనేగా మీరు మళ్ళీ తిరిగి పరీక్షలో రాస్తారు. వినకుండా ఎట్లా రాస్తారని మేము తత్వారాధన అంటే రాయండి. పోనీ తత్వారాధన అంటే ఏమనుకుండా రాయగలిగితే అది అవతార పురుషులకు సాధ్యమవుతుంది. జిల్లేడు మొళ్ళమ్మకి ఓ సద్గురు శివానంద గురుదేవుల వారికి సాధ్యమవుతుంది. మీకు నాకు కూడా అయితే ఇక్కడెందుకు కూర్చుంటాం మనం, వాళ్ళు ఎందుకు మనకి? ఆయనకి రెండో ఏటనే నేనేమన్న ప్రశ్న వచ్చింది. ఇంతవరకు మనకు వస్తూనే ఉంది ఇన్నేళ్ళు. నాకు 63 ఏళ్ళు, నేనేమన్న ప్రశ్న 63 ఏళ్ళగా వస్తూనే. ఆయనకి 2 ఏట వచ్చిన 2వ ఏటన అయిపోయింది. భగవానికి 13 ఏటన అయిపోయింది. ఏజ్ ప్రశ్న కాదు. భగవాన్ గొప్ప, ఇక్కడ గురువు గారు గొప్ప, వారికి 2 ఏమిటి, ఆయన 13 ఏమిటి, ఇప్పుడు ఇద్దరు ఎవరు గొప్ప అండి? ఇది ఎవరు గొప్ప కాదు. చైతన్య స్థాయిలో అలా జరుగుతుంటాయి. ఎవరు గొప్పే ఉంది? ఒక్కొక్కడికి ఒకటికి ఆకలి అవుతుంది. ఎవరికి బాగా ఆకలి ఎక్కువ అంటే ఏం చెబుతారు? ఇప్పుడు నాకు ఆకలి అయితేనే తినొచ్చా, మీకు ఇంకొక గంట తర్వాత అవుతుంది, ఒకరికి సాయంత్రానికి అవుతుంది. ఎవరికి ఆకలి గొప్ప అని కాదు, అయ్యేవాడికి వాడి ఇదిని బట్టి అవుతుంటుంది. అది కాదు అది ప్రశ్న. విషయం గొప్పది. అది మీకు సబ్జెక్ట్ అర్థమవుతుందా? మీరు మంచి మాటలు వినాలి. అందుకని మీరు ఏం చేయాలి? మంచి స్నేహం చేసుకోవాలి. మీ ఇంటి పక్క వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెప్పితే ఇంకోటి ఉండదు. అయితే నామం చేసుకొని జగ్గేపేటలో ఒకళ్ళు ఉన్నారు, వైశ్యాస్ ఎవరు, ఆవిడ ఒక వయసు తర్వాత ఒంటరిగా వెళ్ళిపోయింది, జపం చేసుకుంటూ కూర్చున్నారు చివరి వరకు. అంతే, ఇంకెవరితో సంబంధం లేదు. ఉన్నారు మహనీయులు. మొన్ననే పోయారు ఆవిడ, 100 ఏళ్ళు. ఈ ఊరు అదే కోదాడ దగ్గర నా గురువుగారి ఊరండి, తమ్మర్లో. రాముడు తప్పితే వాళ్ళ అబ్బాయిలు అడిగారు యాత్రకు వెళదామని. ఎక్కడికి రాముడు లేని చోటకి తీసుకెళ్ళండి, అంతకంటే గొప్ప క్షేత్రం ఉంటే తీసుకోండి. ఆవిడ హృదయమే రామక్షేత్రం, రామ మందిరం. రామ 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 రా. అబ్బాయి నేను రేపు వెళ్ళిపోతున్నా అన్నారు, వెళ్ళిపోయాడు. రాముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అది మన భారతదేశం యొక్క గొప్పతనం. బాగా గుర్తుపెట్టుకోండి. సంసారంలో ఉండి, భార్యాభర్తలు ఉండి, పిల్లలుండి, అన్నీ ఉండి కూడా నిరంతరం వాళ్ళతో స్నేహం చేయొచ్చుగా మీరు. అందరికీ సద్గురు నాన్నగారే దొరకాలి, రమణ భగవానే దొరకాలి, సద్గురు శివానంద గురు గారే మేము మిస్ అయిపోయామండి. ఎందుకు మిస్ అయ్యారు? ఎక్కడ మిస్ అయ్యారు? ఎంతమంది లేరు? ఆవిడ రామనామం తప్పనిచ్చి మనం అందరం కూడా వెళ్ళాము. లక్ష్మి గారు ఆ తెనాల్లో, యోగిని గారు ఎదురుగానే శివాలయం, ఎప్పుడు వెళ్ళా. ఆవిడ జపం చేస్తుంటే ఆంజనేయ స్వామి ఫోటో ఇట్లా ఉన్న మోహన్ తలకాయ ఇటు తిప్పి విన్నారు రామనామం. ఆ ఫోటో అట్టనే ఉంది ఇప్పటికీ కూడా, యోగిని. ఒకసారి నేను వెళ్ళాను ఆవిడ దగ్గరికి. వెళ్తే మీ ఇల్లు బాగుంది నాన్న అన్నారు. ఆవిడ ఆ ఇల్లు ఎదురు శివాలయం బల్చిపాడు. ఫస్ట్ గ్రౌండ్ ఉంది, ఆ తర్వాత ఉంది, ఆ దాటాక మీ ఇల్లు నీకు అది ఇది అని చెప్పారు ఆవిడ. ఆ రోజు బాగా తలనొప్పిగా ఉంది. అది ఇట్లా చేయబెట్టి తగ్గింది అంత. ఎప్పుడు చేయలేదు ఎవరికి, ఇట్లా మానేశాను నేను. ఆవిడ లడ్డూలు తీస్తూనే ఇచ్చేవాట. అంత గొప్ప తపస్విని ఆవిడ. తపస్విని గారని పోయారు ఆవిడ. చివరిలో ఆవిడ బట్టలు పెడితే గొప్ప ఆవిడ. ఎందుకు లేరు మన దగ్గర? మనకేమో మనం విలువిచ్చి, మన మనసు విలువిచ్చిన వాళ్ళే గొప్పవాళ్ళు. అదేదో అంటారే, పచ్చకావల వాడికి లోకమంతా వాడు నమ్మిన వాడే విలువిచ్చిన వాడే, ఇంక మిగిలిన వాళ్ళంతా వెధవులే. ఒక రమణ భగవాన్ తప్పితే ఇంక ఈ లోకంలో ఎందుకు లేరు? రమణ భగవాన్లు ఎంతమంది లేరు? అంత ఆయనే చెబితే నీకు రమణ భగవానే గొప్పవాడు అంటే నీ దురదృష్టం, అది నీ దౌర్భాగ్యం. అది నీ నీకు గౌరవం ఉండడం తప్పు కాదు, కానీ గురువుకు మాత్రమే ఆపాదించడం తప్పే అని నేను అంటాను. ఎందుకు లేరు మహానుభావులు? తమ్మరయ్య గారు లేరా? ఆ గోచి పెట్టుకొని వెళ్ళిపోతుండేవారు, రామ 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 రామ. ఆంజనేయ స్వామి ఒంట్లోంచి వెళ్ళిపోయారు ఆయన పోయినప్పుడు. చందోల శాస్త్రి గారు. ఏం దేశం అండి భారతదేశం? సంసారంలో ఉండి చెప్పి నేను రేపు వెళ్ళిపోతున్నా అని రంగసాయి గారు వాళ్ళ అమ్మగారు 100 ఏళ్ళు 3 త్రిసంధ్య చేసేవారట అమ్మవారు సీతమ్మ వాళ్ళ. అబ్బాయి నేను వెళ్ళిపోతున్నాడు ఎక్కడికైనా అడిగేవాటైనా. ఈయనకు నేర్పింది ఆవిడ విద్య.
వెళ్ళిపోతున్నాను, ఇంకా రేపు వెళ్ళిపోతున్నాను 4 రోజులు. ఎక్కడికి వెళ్తా అన్నట్టు వెళ్తా. 4వ రోజు వచ్చిందట, చక్కగా స్నానం చేశారట, సంధ్య వేసి చేశారట, నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోయాను. అది భారతీయత. మరి సంసారి గోంగూర పచ్చడి చేశారు, రకరకాల వంటలు చేశారు, ఇంట్లోనే ఉన్నారు, మళ్ళీ ఇల్లు దాటి వెళ్ళలేదు, ఏ క్షేత్రాలు లేవు, ఏ గురువులు లేరు. ఎక్కడి నుంచి వచ్చింది అది? అది భారతదేశం అంటే. ఊరికే వాళ్ళు ఆ చీర కట్టారు, వాళ్ళు ఈ చీర కట్టారు, వాళ్ళు ఆ బట్ట కట్టారు, వాళ్ళు అది కట్టారు, మా పిల్లలు, మీ పిల్లలు పోయిపోయి ఇంకా పిల్లలు గొడవలు ఏంటండి? ఇంకా పిల్లలు ఉంటారు, ఏవో ఉంటాయి, ఎవరి కర్మ వాళ్ళదే. ఎవరైతే నీకేం కావాలి, నీకేం టాపిక్ కాదు, ట్రాఫిక్ ఇది. డిజైర్ ఒకటి, థాట్ ఒకటి, నీకు కావాల్సిన ఒక డిమాండ్ ఒకటి, నీ డిజైర్ ఒకటి. ఎలా ఎలా సాధ్యమవుతుంది? నువ్వు డాక్టర్ అవ్వాలనుకుంటావు, బీకాం చదువుతావు, ఎలా సాధ్యమవుతుంది? సాధ్యమవుతుంది? ఇప్పుడు దురదృష్టం ఏంటంటే భగవాన్ లాంటి గొప్పవాళ్ళు లేరని అనుకోవటం నీ మనసు నమ్మింది, తప్పది అంటున్నా నేను. భగవాన్ ఉన్నారు, నువ్వు అడుగు, ఇక నీ పక్కనే కనపడతారు, ఉన్నారు నీ ఇంటి పక్కనే, నీ పనివాడుగా ఉంటాడు, వచ్చి జ్ఞానభోగం చేసి వెళ్తారు. నిజం, నేను సత్యం చెబుతున్నా అండి, నా అనుభవం కూడా అదే. కానీ మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు? ఇప్పుడు వీరు ఏమంటున్నారంటే నీవు గురువచనమును అంటిపెట్టుకుని ఉండవాలి. గురువచనం అంటిపెట్టుకుని ఎట్లా ఉంటారు? మీకు ఆ ధ్యాస ఎట్లుంటుంది? మరి చెప్పేవాళ్ళు ఉంటేనే కదా. ఇప్పుడు నాకు నా దాసు గారని, మరి నా ఫ్రెండు, వాడు గురువచనమేగా నాకు చెప్పాడు, ఆయన వినకపోతే నాకెట చెబుతాడు? నేను మీకు చెబుతున్నా అంటే నేను మనసులో పెట్టుకోదు మీకెట చెబుతాను? 81లో మాట నేను 25లో చెబుతున్నాను. ఎన్నేళ్ళు దాటిపోయింది, ఇంకా నా హృదయంలో నిలబడిపోయింది. ఉదాహరణ దగ్గర నుంచి నిలబడిపోయింది. మా అమ్మ చెప్పిన మాటలు ఉన్నాయి నాకు. అందరితో పంచుకోవాలి. మీరు భగవానే వచ్చి బోధించాలి, గురువుగారే వచ్చి ఇప్పుడు నా గురువుగారు ఉన్నారు, చెప్పారు, రమణ నువ్వు అక్కడ పడుకొని అక్కడ ధ్యానం చేసావు, తులసికోట దగ్గర నుంచి చూశాను నేను అన్నారు. ఎప్పుడు పరిచయం కాకుండా మాట. ఎప్పుడు గురువు, ఎక్కడ గురువు? నేను నాతో పరిచయం కాకుండానే నేను ఏం చేశాను, నువ్వు ఇంత జపం చేసావు, అక్కడ పడుకోనని చెప్పారు. అది వారు అక్కడ ఉన్నవారు. కానీ మరి అట్లా ఒకళ్ళతో పరిచయాలు పెంచుకుని మా అమ్మమ్మ ద్వారా, నా దాసు గారి ద్వారా, మీ ద్వారా ఉన్నారు. మరి ఇట్లాంటి వాళ్ళ ద్వారా వీళ్ళందరినీ కాదని నా గురువే గొప్పనంటే ఎట్లా? నా గురువు గొప్పవాడే. నేను తత్వాన్ని ఆరాధిస్తాను. ఇక్కడ చూడండి ఏం చెబుతున్నాను. ధ్యానం ఎలా చేయాలంటే, ధ్యానం చెయ్యండి, నీవు గురువచమును అంటి పెట్టుకొని ఉండుము. ఎట్లా అంటి పెట్టుకొని ఉంటారు? టాపిక్ మారుతున్నా కొద్దీ. స్కూల్లోకి వెళ్తే అమ్మ నువ్వు క్లాస్ ఫస్ట్ వస్తున్నావు, బాగా చదువు, నువ్వు డాక్టర్ అవుతావు, నువ్వు స్టేట్ ఫస్ట్ రావాలని వినపడుతావు. బయటికి రాగానే ఫ్రెండ్స్ కూడా నువ్వు బాగా చదువుతున్నావు, నువ్వు స్టేట్ ఫస్ట్ రావాలంటారు. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మ నాన్న నువ్వు బాగా చదువుకోవాలి, స్టేట్ ఫస్ట్ రావాలి, డాక్టర్ అవ్వాలి, అదే వినపడుతున్నప్పుడు దానికి కదా వస్తుంది. అది గురువచనం అంటే. అంటి పెట్టుకొని అప్పుడు కదా ఉంటారు. ఇంటికి రాగానే ఏం లేదు, నీకు పెళ్లి చేసేదో, వాడు ఎల్కేజీ, నీకు పెళ్లి చేసేదో, ఆ పిల్ల అప్పుడే మొన్న చదువుతుంది, ఎల్కేజీ చదువుతుంది, నా భర్త ఇట్టుండాలని మొత్తం చదువుతాను, యూట్యూబ్లో చదువుతున్నాను డిమాండ్స్, నా భర్త ఇట్టుండాలని చెప్పి. ఎల్కేజీ వాడు, 5వ తరగతి వాడు. మీకు గురువచనము మీకు నిరంతరం ఉంటే వినపడుతుండాలి. నీకు టాపిక్ అలా నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ స్నేహితుడు కావచ్చు, నీ సాంగత్యంలో తపస్సు కింద, ధ్యానం కింద మారిపోతుంది. ఇది భార్య అటు మారుతుండగానే నీకు టాపిక్ మారిపోతుండే, నీ దృష్టి మారిపోతుండే. ఇంకా ధ్యానం ఎలా కుదురుతుంది? ధ్యానం అంటే నువ్వు అనుకున్న ఆలోచన నీకు పదే పదే గుర్తు రావటం, గురువు బోధ నీకు గుర్తు రావటం, తత్వారాధన. మీకు అర్థమవుతుందండి? తత్వారాధన అంటే మీరు క్లాసులో విన్న పాఠం మీకు మనసులో బైహార్ట్ అయిపోతే అది తత్వారాధన అని పేరు. గురువు వచనం మీకు ఎప్పుడు గుర్తుంటే తత్వారాధన అని పేరు. నీకు గురువు వచనం లేదు, ఆయన వచనమే వింటారు, ఆయన మాటే మొహమే చూడట్లేదు నువ్వు. ఇంక నీకు వచనం ఎలా వస్తుంది? నీకు శ్రవణం ఎలా వస్తుంది? మననం ఎలా వస్తుంది? ధ్యానం ఎలా? ధ్యాస ఎలా? అంటూ గురువచనమును అంటిపెట్టుకుని మరణము అను భావన కేవలము నిర్వికల్ప సమాధి వలన మాత్రమే. మరణము అను భావన కేవలము నిర్వికల్ప సమాధి వలన మాత్రమే నశించును. ఇప్పుడు మనకు మరణ భయం ఉంది. నాకు పొద్దున అనిపించింది, ఇప్పుడు మనందరం చచ్చిపోతామని ఉందండి, అనుకోవట్లేదుగా, ఎవరు చచ్చిపోతామని అనుకో. ఎందుకంటే నిజంగా మనకు మరణం లేదు, చావు పుట్టుకలు, అందుకే ఆయన రాదు. సరే వదిలిపోతామన్న భయం ఉంది, అందుకని ఒకటే కొట్టుకుంటాం. పెద్ద పెద్ద మాటలు తత్వారాధనలు కాదు, బాగా శ్రవణం మననం
స్నేహం బాగా పెరగాలండి. అందుకనే బాగా బాగా కలుస్తుండాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాక మళ్ళీ ఇదే టాపిక్ మాట్లాడుకో. ఇక్కడి నుంచి అక్కడ జగ్గపేట వెళ్ళాక ఇదే టాపిక్ ఉండాలి. మరి ఎట్లా అండి సంసారం ఎట్లా వెళ్తుందో అడగండి, మాట్లాడండి, దానికేంటి. కానీ ఎక్కువ టైం పిల్లలు ఉన్నారు, చదువుకుంటున్నారు. అన్నం వేళ రాగానే అమ్మ అన్నం నేను చదువుకోండి అంటారు. అంతేకాని అన్నం మానే చదువుకోమని చెబుతారా? నువ్వు ఫస్ట్ రావాలి, డాక్టర్ అవ్వాలి. సరే ముందు బతికుండాలిగా. కాసేపు ఆడుకోరా, కాసేపు మై ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళరా. అది పెంపకం అలా ఉండాలి. మీ పనులు మానేసి భార్య భర్తలు నిలబెట్టి సంసారాలు మానే ఎక్కువ టాపిక్ దేని మీద ఉంది అన్నది మనం చాలా బాగా ధ్యానం ఇలా చేయాలని శ్రీ నిసర్గదత్త. అప్పుడు మరణ భావన అంటే అర్థం ఏమిటి అంటే దేహాత్మ భావన అండి. బాగా గుర్తు. మరణ భావన అంటే నేను దేహము అన్న భావన, అజ్ఞాన భావన, అవన్నీ గురువు వచ్చిన ఎప్పుడూ హృదయంలో మెదులుతుండాలి. ఈ విధంగా ధ్యానం చేయాలని మనకు చెప్పారు. ఒక 5 నిమిషాలు ఎక్కువ చెప్పా, క్షమించాలి నన్ను. అందరికీ నమస్కారం. రేపు 22వ తారీఖు హనుమ జయంతి బాగా చేసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏ ఊరు నుంచి వచ్చారు? హైదరాబాద్. మీది హైదరాబాదేనా? అమ్మా మీరు విష్ణు సిమెంటే. అందుకని అందరూ లేచి చక్కగా వెళ్ళి ప్రసాదాలు తీసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. నమస్కారం. థ్యాంక్ యూ. అర్థమైందా నేను చెప్పింది? ఏది తేలిక చెప్పండి. ఇప్పుడు ధ్యానం చేయటం అంటే ఏమిటి? కంక్లూజన్ చేస్తాం. ధ్యానం చేయటం అంటే గురువు వచనం ఎప్పుడూ హృదయంలో. గురువు వచనం ఎలా వస్తుంది? సాంగత్యం ద్వారా. ఏ రోజుకు ఆ రోజు సాంగత్యం పెట్టుకోవాలి. అదే రకాలుగా మన చుట్టూ సమాజంలో మంచి మాటలు చెప్పేవాళ్ళతో స్నేహం చేసుకుని ఇంకా అవే వినాలి. వేరే స్నేహం పెట్టుకోకూడదు. వద్దు అంటే వాళ్ళకి నమస్కారం చేయాలి. వాళ్ళతో ప్రేమగా ఉండాలి. వాళ్ళకి ఏదైనా పని ఉంటే చేసి పెట్టాలి. కానీ మీకు ఏం కావాలో వాళ్ళతో స్నేహం చేయాలి. ఎక్కువ టైం వాళ్ళతో గడపాలి. ఇంకా వేరేది ఉండకూడదు. జగ్గపేటలో కూడా ఉన్నారు మహానుభావులు. వాళ్ళ గురించి మొన్ననే విన్నాను. ఎవరైతే ఉందండి వాళ్ళ గురించే తెలియదు మనకి. రమణ భగవాన్ తెలుసు కానీ జగ్గపేటలో వాళ్ళు తెలియదు. ఏం చేస్తాం? దౌర్భాగ్యం అది మనకి తెలియదు. అందుకని గురువచనము అంటే మనం విన్న మాటని పదే గుర్తు చేసుకుంటే ధ్యానం అవుతుంది, వికాసం పెరిగి చక్కగా గురుతత్వం. అందుకని సాంగత్యం, గురువు సాంగత్యం తేలిక విధానం అది. ఆ తర్వాత మీకు సమయం దొరికితే మీ కేటాయింపులు, మీ షెడ్యూళ్ళు, మీ ఇష్టదైవం చేసుకోవటం, ఇలవేలుపును ఆరాధించటం, చదువుకోవటం చక్కగా. పిల్లలైతే ఏం చేయాలి? ఇప్పుడు మీరున్నారు చదువుకునే పిల్లలు, ఎక్కువ నేనెవరు తెలుసుకోక్కర్లేదు. ఆధ్యాత్మికత మీకు ఏమిటి అంటే క్యారెక్టర్, ప్యూరిటీనే మీకు ఆధ్యాత్మికత. మేము పూజలు చేస్తాం, జపాలు చేస్తాం, స్తోత్రాలు అవి తర్వాత. ప్యూరిటీ పిల్లలకి మంచి మాట బాగా చెబుతుంటే పిల్లలు బాగా ఎదిగి అప్పుడు వాళ్ళు చదువుకేం అడ్డు కాదు. మంచి మాట చదువుకేం అడ్డు అవుతుంది? ఏమండి మీరు ప్రోటీన్ ఫుడ్ తింటే బాగా ఆరోగ్యం చెబితే చదువుకు అడ్డు వస్తుంది, క్లాస్ 1 మార్కు తగ్గుతుంది. అట్లాంటిదే మంచి మాట. నమస్కారం.